బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుదర్శన్ది బీటెక్ లో ఉన్నప్పుడు ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్. ఫైనల్ ఇయర్ అయ్యేటప్పుడు వాళ్ళే చింపుకొని వెళ్ళిపోయారు. అది నేను ఫోన్ చేసి బ్రో ఏంది నువ్వు ఖర్చు చెప్పేసావు మంది అంటే ఏదో ఒక ఫ్యాక్టర్ అది ఇది కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారా లేదా ఒక భయం ఉంటుంది కదా. ఓన్లీ నరేష్ గారిది కత్తిమీద స్వామిది ఎబ్బెట్టుగా వెళ్లకుండా. ఇంకోటి మీ సినిమాలో ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కి మంచి పెద్ద పెట్టేస్తారు. రెగ్యులర్ సినిమాల్లో ఫాదర్లు కూడా ఫస్ట్ నుంచి ఈ రోజు తిడుతూనే ఉంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు మీకు సమాజంలో చూస్తే ఇప్పుడు శ్రీ విష్ణు ఫ్యామిలీ అనేది లోవర్ మిడిల్ క్లాస్ లో చూపిస్తారు. అవును, ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే చెప్పడానికి రిచ్చే బేసిక్ ఇద్దరు కూడా. బేసిక్గా ఇది కూడా మిడిల్ క్లాస్ అనే అనుకున్నాం. లైవ్ లొకేషన్లు, మిడిల్ క్లాస్ హౌస్లు ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి షూటింగ్ స్పాట్స్. ఈ హీరోయిన్స్ చాయిసెస్ ఇవన్నీ కూడా బై స్పెసిఫిక్ గా బయట భాషల హీరోయిన్లు, ఎందుకంటే మీకు కామెడీకి ఎప్పుడు కూడా కొంచెం తెలుగు నేటివిటీ తెలిసిన వాళ్ళైతే ఇంకాస్త హెల్ప్ అవుతుంది. హ్యాపీయే, కరెక్టే. కానీ ఇప్పుడు మనకి తెలుగులో టు బి ఫ్రాంక్ ఇప్పుడు వరకు మీకున్న స్పాన్ వేరు. రామబరాజుని నమ్మి ఇంతవరకు పెట్టగలం, ఖచ్చితంగా ఒక లిమిట్ ఉంటుంది. ఒక సక్సెస్ పెరిగే కొద్దీ ఆ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్ల బాధలు నాకు తెలుసు. మనం చేసే కథకి ఎంత కావాలో అంత మళ్ళీ పెట్టించుకొని చేయడమే అంతే. ఎందుకంటే ఓటీటీ ఎంత జరుగుతుంది, ఇప్పుడు మనం రిలీజ్ డేట్ అనుకుంటాం, లేదు తూచివాడు ఇప్పుడే అంటాడు, వాడి దాని ప్రకారం మనం వేయాలి. సో ఇది నాకుంటే అరే ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చురా, పిల్లలకి కళ్ళు ముయ్యక్కర్లేదు, చెవులు ముయ్యక్కర్లేదు. నెక్స్ట్ కూడా శ్రీ విష్ణు గారితోనే కాబట్టి థ్యాంక్ యూ. ఖచ్చితంగా దీని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను. ఓకే. రామరాజు హాయ్ అండి. హలో అండి, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం అంతా రిలీఫ్ అయిందా? యాజ్ ఆఫ్ నో కొంచెం రిలాక్స్. నిన్ననే వచ్చిన ఈవెంట్ కూడా చేశారు, అంతా బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు అంటే ఇంకా నిన్నతో ఒక సక్సెస్ కంప్లీషన్ అన్నట్ట? అలాగే లేదంటే నేను నిన్న ఈవెంట్లో కూడా అదే చెప్పాను. నాకు తెలిసి ఇవాళ ఫ్రైడే, మనం చేసేది ఫ్రైడే. ఓకే, సో మేబీ మాకు ఇది సెకండ్ రిలీజ్ డేట్ లాగా, బికాజ్ ఎందుకంటే మేము వచ్చిన డేట్ 14th ఈవినింగ్ అండ్ 15th నుంచి మాకు థియేటర్స్ తక్కువ వచ్చి లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చారు. బికాస్ ఆఫ్ అన్ని ఫిల్మ్స్కి అకామిడేట్ చేయాలి కాబట్టి మాకు తెలిసి కాన్షియస్ డెసిషనే అది. ఇవాళ నుంచి ఎక్కడెక్కడైతే టౌన్స్లో కానీ ఊర్లలో సింగిల్ స్క్రీన్స్ లేవో అక్కడ ఇవాళ నుంచి అలొకేట్ చేశారు. మరి మేబీ పైగా మనకి ఇప్పుడు రేపు సాటర్డే, సండే అండ్ మండే రిపబ్లిక్ డే హాలిడే కూడా ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, ఆబ్వియస్గా ఎందుకంటే ఈ ఫ్రైడే రిలీజ్లో కూడా ఏం లేవు. ఇప్పుడు ఇంకో కొత్త సినిమా లేదు. మన సినిమా చూడని వాళ్ళకి ఇప్పుడు అది నేను కానీ అంటే తెలుసు, నాకు అనిల్ గారు చెప్పారు, ప్రొడ్యూసర్ గారు చెప్పారు, మనకు తెలుసు థియేటర్లు తక్కువ ఉంటాయని. కాకపోతే నేను అది తెలియటం వేరే, ఆ రియాలిటీలో ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ వేరే. ఎలా ఉందంటే ఇప్పుడు పలానా ఊరు ఏదో ఒక శ్రీకాకుళం ఆర్ మచిలీపట్నం ఆ బెల్ట్లో ఆ ఊర్లలో 3 థియేటర్లు 2 4 ఇవే ఉంటాయి. సో ఆ సినిమాలు అన్నీ ఉన్నాయి, మన ఇంకా అక్కడికి వెళ్ళా. అదేంటి ప్రపంచంతో చూసింది అక్కడ లేదే మన సినిమా. కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, సినిమా వచ్చిందని తెలిసిన వాళ్ళు వాళ్ళు పక్కన ఉన్న టౌన్లోకి వెళ్ళి చూశారు, దే ఎంజాయ్డ్ లాట్. సో ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఈ వీకెండ్. సో ఐ థింక్ ఇట్స్ ఏ ఫస్ట్ టైం మాకు 2 రిలీజ్ డేట్స్ ఉన్నట్టు, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ట్రూ. ఎందుకంటే లక్కీగా 30th దాకా వేరే సినిమాలు కూడా లేకపోవడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ మీకు. అవునవును, 30th అంటే ఓకే, 14th వరకు నన్ను అడిగితే. Feb 1st మరి ఏమున్నాయో తెలియదు నాకు. మళ్ళీ Feb 6th మళ్ళీ కొంచెం ఒక ఇంచుమించు ఒక 7-8 మూవీస్ రెడీగా ఉన్నాయి. అయితే Feb 6th వరకు అన్నట్టు. Feb 6th దాకా మీకు ఇంకా అంటే 30th కూడా ఈ సినిమా తరుణ్ భాస్కర్ మూవీ ఒకటి ఉంది, ఓం శాంతి శాంతి శాంతి. బట్ అది కూడా మినిమల్ ఇదే, పర్లేదు. అది చూసినా ఇది చూస్తానండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మన థియేటర్లో అయితే మనకు ఉంటాయి అప్పటికి. ఇంకా మీరు అన్నట్టు 6th వచ్చేసరికి కొన్ని మళ్ళీ ఎక్కువ స్క్రీన్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు. మనది అప్పుడు ఫస్ట్ టైం అయితే హ్యాపీ. ఇంకా మెల్ల 14th అంటే అప్పుడు యాక్చువల్ మనకి 1 month అవుతుంది. అప్పుడు వాళ్ళకి వ్యాలంటైన్స్ డే సినిమాలు ఏమైనా ఉంటాయి, చూద్దాం. బట్ వాళ్ళ లిస్ట్ గట్టిగానే ఉంటుంది. ఓకే, బట్ ఈ ప్రాసెస్లో మీకు అంటే పోస్ట్ రిలీజ్ మీకు యాక్చువల్ వ్యాలిడేషన్ ఏంటి మీ సక్సెస్కి? నాకు వ్యాలిడేషన్ అంటే నేను ఆడియన్స్ సైడ్ నుంచి వచ్చిందేనండి. అంటే ఆబ్వియస్గా ఫస్ట్ ఇమీడియట్గా మనం ఏ సినిమాకైనా ఎవరికైనా వ్యాలిడేషన్ అంటే రివ్యూ రైటర్స్ కానీ క్రిటిక్స్ కానీ చెప్పేవి ఫస్ట్ ఇమీడియట్గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు
నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇప్పుడు సినిమా అయిపోగానే అది జనాలకి చూపించే టైంలో ఐ ఫీల్ లైక్ ఏదో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసినట్టు. ఎందుకంటే వాళ్ళకి మనం బోర్డ్ ఎగ్జామ్ అని చెప్పినప్పుడు ఏంటి వేరే స్కూల్ టీచర్లు వచ్చి మనది కరెక్షన్ చేస్తారు కదా, అలా మన టీచర్లు అంటే మనకి ప్రేమగా మార్కులు వేసాం. సో ఇప్పుడు నేను ప్రపంచం మొత్తం నా ఆన్సర్ షీట్ చూపిస్తున్నా, ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ 1/2 మార్కు, ఎక్కడ 1 మార్క్ అన్నట్టు. ఇంకా వాళ్ళ ఇష్టం, అవి చూసుకోవాలి మనం. అందుకే బేసిక్గా మేము ఆఫీస్లో కూడా ఇంకా ఎడిట్ టేబుల్లో కూడా మాటికి ఒకసారి చూసుకొని, ఓకే ఇక్కడ తిడతారు, ఇక్కడ తిట్టరు, ఇక్కడ తిడతారు అని మనకు అర్థమైనప్పుడు దీన్ని ఏం చేయొచ్చు. ఇంకా కాని పక్షంలో, కొన్ని మనకు కుదరని పక్షంలో అది కూడా మీకు దొరకకుండా వదిలేస్తాం తప్ప, లేకపోతే మ్యాక్సిమం వీ విల్ ఆల్సో ట్రై టు డూ ఇట్. అండ్ ఐ హ్యావ్ మై టీమ్ రైటర్స్ బాను నందు ఉన్నారు కాబట్టి మేము రోజు కూర్చొని అదే పనిగా చెక్కి ఓకే. అంటే బేసిక్గా ఫస్ట్ మేము కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే చూస్తాము. అండ్ మెయిన్గా క్రిటిక్స్ ఉండాలి కదా ఆబ్వియస్గా, వాళ్ళు అమ్మో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ తిడతారా మనల్ని అని అన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకొని అంత చేస్తేనే ఇంకా అప్పటికి ఏవో ఒకటి వస్తున్నాయి. అది సో వ్యాలిడేషన్ ఇస్ ఫ్రమ్ ఫస్ట్ ఇమీడియట్గా రివ్యూ రైటర్స్ వాళ్ళు చెప్తారు, కానీ ఇమీడియట్గా తర్వాత ఆడియన్స్ ఏదైతే మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్. యాదృచ్ఛికంగా నాకు రెండో సినిమా ఫస్ట్ సినిమా రెండు ఆడియన్సే తీసుకెళ్ళారు, వాళ్ళే తీసుకెళ్ళారు అంతే. అండ్ రివ్యూ రైటర్స్ వాళ్ళే తీసుకెళ్ళారు. ఇక అయితే ఇందాక మీరు చెప్పారు కదా, లైక్ కొంచెం చిన్నవి కొంచెం మీరు చూడకుండానో లేదంటే మీకు కనిపించకుండానో నెట్టేస్తామని. సో అట్లాంటివి ఏమన్నా ఇందులో చెప్పండి అసలు. లేదు చూడకుండా చూసినట్టు అన్నీ చూస్తాం. అంటే అలాగే అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఎడిట్లో కొన్ని తీసేయడం, అప్పుడు కొంచెం చిన్న జంప్ రావడం, అది మీకు తెలియకుండా మేము మేనేజ్ చేస్తుంటాం. చాలాసార్లు దొరుకుతాం. ఇప్పుడు సామజవర్గంలో అయితే ఘోరంగా దొరికాను నేను. అది పెద్ద ట్రాల్ అయింది. ఒకటే సీన్లో ఒకటే షాట్లో ఇటు నరేష్ గారు వెనకాల ఇద్దరు, ఇటు తిప్పితే సేమ్ ఆపోజిట్ షాట్లో ఉంటారు వాళ్ళు. నాకు ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి, వీళ్ళు ఫ్లాష్ ఉమెన్స్ అని చెప్పి వాళ్ళ వెనకాల జూనియర్ ఆర్టిస్టులని ఫుల్ వేసుకున్నారు. నేను షాక్ అయింది ఏంటంటే, ఏంటి మరి ఇంత వెనకాల వాళ్ళు కూడా చూసేస్తున్నారా? ఓకే, బట్ అది ఇంకా దానివల్ల సినిమా జనాల్లోకి వెళ్తుంది అనుకున్నాను. బట్ అలాంటి చిన్న చిన్నవి ఏంటంటే అక్కడ ఆ మూమెంట్లో జరిగే తప్పులు అవి. అంటే సెట్లో ఉన్న హడావిడికి, మనం తీసే షూట్ ప్రాసెస్కి, అండ్ వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే జూనియర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు ఫ్రేమ్లో కనిపించాలనే కదా, దే ఆల్సో కమ్. వాళ్ళకి తెలియదు కదా ఈ షార్ట్ తర్వాత ఇది పడుతుందని. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం మరి లిమిటేషన్స్కి కొంతమంది పెట్టుకున్నప్పుడు అటు ఇటు మార్చుకుంటూ అలా ఏదో జరిగింది. దీనిలో లక్కీగా అవి ముందే క్లియర్గా చూసుకొని లేదు అంటే మీ సినిమాకి అది వచ్చినా కూడా అది ఒక ఫన్ వేలోనే చూసారు తప్పితే దాన్ని నెగిటివ్ ఏం చేయాలి. ఇప్పుడు కొన్ని సినిమాలకి అంటే పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని సినిమాలు ఆర్టిస్టులు చచ్చిపోయిన ఆర్టిస్టులు మళ్ళీ సడన్ కనబడతారు. నాకు గుర్తుంది అది చూసేటప్పటికి అలా ఎలా వచ్చింది అది. ఇందులో ఏమైందంటే బికాస్ ఆఫ్ సమ్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం, కొంచెం డ్యూరేషన్ మా షూటింగ్ మొదలయ్యి అండ్ రిలీజ్ టైంకి మధ్యలో కొంచెం ఇదయ్యేసరికి అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు. సడన్గా అందరూ చిక్కారు. శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సుదర్శన్, వీళ్ళందరూ సడన్గా చదవడిపోయారు. అరే ఓకే అందుకని అలా మేనేజ్ చేసాం. అలాంటివి ఉంటాయి. ఇంకా సుదర్శన్ బాగా తగ్గాడు, బాగా తగ్గాడు. నిన్న ఈవెంట్లో చూసుకో షాక్ అయ్యాను. అవునవును. ట్రూ. అయితే మీకు అంటే ఒక స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఫ్యాక్టర్ అదే ఇది కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారా లేదా, మీరు అనుకున్న మీటర్లోనే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక భయం ఉంటుంది కదా. సో అలాగే మీకు ఈ నారి నడుముర విషయంలో ఉన్న ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఏంటి? అంటే టు బి ఫ్రాంక్ దీంట్లో యాక్చువల్గా అంత లేదు. దీంట్లో ఓన్లీ నరేష్ గారిది కత్తిమీద స్వామిది అది ఎబ్బెట్టుగా వెళ్ళకుండా ఇప్పుడు మేము ఎలా అయితే చూపించామో బేసిక్గా చాలా ఫన్నీ వేలోనే చూపించాం. అండ్ దాన్ని ఏమంటారు, హీరో క్యారెక్టరైజేషన్ చెప్పడం కోసం ఆ డైలాగ్తోనే మొదలెట్టాం. అది సత్య అడిగితే హీరో చెప్తాడు, తప్పే ఉంది, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఒకళ్ళు ఇష్టపడ్డారు, ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నట్టు చాలా. సో దట్ ఈస్ హిస్ ఫండా. అంతే, లైఫ్లో ఎవరైనా ఇద్దరు ఇష్టపడితే చేసుకోవచ్చు, ఇద్దరికి ఇష్టం లేకపోతే విడిపోవచ్చు, అంతే అతని క్యారెక్టర్. సో అందుకని అదొక్కటే అనిపించింది తప్ప ఏది నరేష్ గారు. అందుకే కానీ స్టార్టింగ్ ఒక్కసారి ఆ సత్యతో ఈడా అని చెప్పి అనిపించేసి ఇప్పుడు ఎదుగుతున్నాడు, వీడికి ఇంకెప్పుడు కనబడతాయో చుక్కలు, ఇంకొకసారి అది దాటేసిన తర్వాత ఇంకా డన్, ఇట్స్ రెగ్యులర్ ఇది. ఇంకా అంతకు మించి అంటే మరి ఇంకా ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఇంకా అంతే. అంటే ఇప్పుడు ఒక 2-3 చోట్ల చదివాను నేను ఎక్కడో, అంత చదువుకున్నారు వాళ్ళకి తెలీదా
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత డైవర్స్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళకి తెలియదు నిజంగానే. మన కథ ప్రకారం వాళ్ళకి గవర్నమెంట్ ప్రాసెస్ చాలా మంది చాలా మంది తెలియదు. అండ్ టు బీ ఫ్రాంక్ అసలు నాకు ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2 years అయింది. నాకు ఇప్పటివరకు మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి టైం లేదు. అంటే తెలుసు నాకు చేయించుకోవాలని, కానీ చేయించుకోవడానికి కుదరట్లా. మేబీ వాట్ ఎవర్ ద సో కాల్డ్ రీజన్స్. సో అలా చాలామంది ఉంటారు. అలాంటి పాయింట్అవుట్ చేసినప్పుడు అనిపించింది నాకు, అంతే తప్ప అందుకంటే సామజవర్గంలో వాజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ దట్ టాస్క్. ఎందుకంటే డైరెక్ట్గా సిస్టర్ అనేసరికి అందరు కొంచెం ఇబ్బంది పడతారు. బట్ అది కూడా ఎవరెవరో చేసుకోవడం వల్ల వీళ్ళు అయ్యారు తప్ప అన్నది అలా రెండు కొంచెం ఇబ్బంది. కానీ దానికే ఆ చిన్న ఇది ఇంకా చెప్పాలంటే అదే కొంచెం ఇంకా సీరియస్ ఫ్యాక్టర్. ఇది 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 లైట్ హార్టెడ్, వెరీ హ్యాపీ ఫిలిం. ఓకే. అండ్ ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సుదర్శన్ది. యాక్చువల్గా నేను అసలు ఆ రోజు సుదర్శన్, మీరు కావాలంటే సుదర్శన్ ఫోన్ చేసి ఫోన్ చేయనా ఏమైందంటే మా దగ్గర ఆల్రెడీ కథ ఉంది, మేము ఆల్రెడీ కథ రెడీ చేసుకొని బాను మేము డిస్కస్ చేసుకున్న తర్వాత నందు అందరూ జాయిన్ అయిపోయి అంతా అయిన తర్వాత వెన్ వీఆర్ పిచ్చింగ్ ఇట్, వెన్ వీఆర్ డూయింగ్ ద వర్క్, సడన్గా అది వచ్చింది ఆ ఇంటర్వ్యూ. అప్పుడు వచ్చినప్పుడే చూసా, ఇప్పుడు కాదు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అది ఎప్పటిది ఐ థింక్ మీరు ప్రేమ్ కుమార్ అనే ఫిలిం, అప్పుడు మనోడు చెప్పాడు అది. నేను ఫోన్ చేసి బ్రో ఏంది నువ్వు కథ చెప్పేసావు మంది అంటే, ఏ కథ పాపం మనోడికి తెలీదు. మనోడు మన సినిమాల్లో ఉంటాడు కానీ మనం మొత్తం కంప్లీట్గా చెప్పరు కదా. అంటే ఇంకా అప్పుడు వీఆర్ పిచ్చింగ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డిస్కషన్లోనే ఉన్నాను తప్ప అతనికి తెలియదు ఇవన్నీ. సో ఫోన్ చేసి బ్రో నువ్వు చెప్పేసావు నువ్వు అది ఇది అనేదానికి, అయ్యా బ్రో ఆగి బ్రో, అది ఇప్పుడు సర్ఫేస్ మీదకి వచ్చింది అది మళ్ళీ. బట్ అందరూ ఏమనుకుంటారు సుదర్శన్ చెప్పిందని వీడేదో ట్రూ అది ఉంటుంది కదా ఖచ్చితంగా, అది కాదు అలా ఇయర్స్ బ్యాక్ కాబట్టి. అవును. ఓకే. సో మీరు ముందే ఇదైందనమాట అయితే. తెలుసు మాది అయిపోయిన తర్వాత ఇదంతా. నేను ఫోన్ చేసి అదే అన్న బ్రో, ఇప్పుడు సోషల్ మీడియా అది నారి నడుమ పాయింట్ అని చెప్పేసి ఓకే ఫైన్. లేదు ఫన్ వేలోనే ఉందిలేండి అది. అంటే ఇట్స్ నాట్ సమ్వన్ డిమీనింగ్. కరెక్ట్, కానీ మా టెన్షనే ఉండినప్పుడు ముందే మా టెన్షనే ఉండింది. అరే ఎవడో ఒకడు ఇది వినేసి కథ రాసేసుకుంటాడేమో అని మా టెన్షన్ కూడా. లక్కీగా అయితే మీరు ఒక క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అంటే సమాజ వర్గంలో చూసినా లేదంటే ఇప్పుడు నారి నడుమరాలు చూసినా, శరవణ్ కూడా చెప్పారు కదా, ప్రాపర్ రౌండ్ ఆఫ్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి, ప్రతి సినిమాలో కనిపించే ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు రైటింగ్ ప్రాసెస్ చెప్పండి, లైక్ మీరు ఇనిషియల్ స్టేజ్లోనే ఇట్లా స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రాసుకుంటారు అలాగే? అలా ఉండదు. బేసికలీ ఐఎమ్ నాట్ రైటర్. నేను ఐఎమ్ జస్ట్ ఓల్డ్ స్కూల్ డైరెక్టర్. నాకు బ్యూటిఫుల్ రైటర్స్ ఉన్నారు. సో ఫస్ట్ భానుది నాది ఇంటరాక్షన్ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారి అయిపోయింది, ఇమ్మీడియట్గా ఏం చేద్దాం, వాట్ ఈస్ ద ఐడియా అన్నప్పుడు ఒక 2 days రా అని చెప్పి హీల్ కమ్ అప్ విత్ 1 idea. నాకు అది నచ్చితే ఓకే, లేదు నేను కొంచెం ఆలోచించి నాకు నచ్చలేదు అంటాను. నచ్చలేదని డైరెక్ట్గా చెప్పిన తిడతాడు. సో అందుకని అంటుంటాను, సరుగుతుంటాను, సరే ఆగు వేరేది. అలా ఒక పర్టికులర్ ఐడియా ఓకే ఇప్పుడు దీని మీద వెళ్దాం అనుకున్నప్పుడు దెన్ ఇమ్మీడియట్లీ ఐ విల్ సే ఇది ఫిక్స్ అన్నప్పుడు ఓకే ఇంకా ఆగు నువ్వు అని చెప్పి కొంచెం నన్ను పక్కకు ఉండమని. అప్పుడు నందు అండ్ భాను, సంతోష్ అని ఇంకో అబ్బాయి ఉన్నాడు. సో ముగ్గురు ఒకటే అదే ఆఫీస్లో, వాళ్ళ ఆ రూమ్లో నేను ఈ రూమ్లో. ఓకే. దాన్ని కొట్టుకుంటారు కాసేపు, కొట్టుకొని ఓ రోజు 2 రోజులు 3 రోజులు మళ్ళీ వస్తారు. వచ్చి భాను విల్ గివ్ మీ ఎలాబొరేటెడ్ 20 minutes or 25 minutes. దానిలో ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది బాగుంది, ఇది కొంచెం ఇటు, ఇది కొంచెం మళ్ళీ కరెక్షన్ అయిన తర్వాత ఒక 40 minutes. అప్పుడు విల్ గో అండ్ సే ఇట్ టు ద ప్రొడ్యూసర్ అండ్ హీరో. వన్స్ దే ఆర్ ఓకే దెన్ విల్ గో ఫర్ ద డైలాగ్ వర్షన్. సో అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, సీన్ బై సీన్ వాట్ ఇవన్నీ జరుగుతుంది. ఓకే. సో క్యారెక్టర్ ఆర్క్స్ బట్టి లోపల ఇంటీరియర్ పాయింట్స్ అన్ని సెట్ అవుతాయా, లేదంటే పాయింట్ త్రూ క్యారెక్టర్ ఆర్క్? ఒక్కోసారి పాయింట్ బట్టి కూడా వస్తుంది, రెండు వైస్ వర్సా. అది వి కాంట్ ప్రిడిక్ట్. అంటే ఒక్కోసారి క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి మనవి కొన్ని. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, దాంట్లో గుణశేఖర్ క్యారెక్టర్ కానీ, కులశేఖర్ దీనిలో గుణశేఖర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ బయట కొన్ని చూసినవి అరే దీన్ని ఇంకార్పొరేట్ ఆడికి ఒక క్యారెక్టర్ పెట్టినా ఆ క్యారెక్టరైజేషన్ విల్ బి బయట జరిగిన కొన్ని
కాంటెంపరీ విషయాలన్నీ తీసుకొచ్చి దానిలో రిలేటబుల్గా పెట్టడం ఇవన్నీ తర్వాత డైలాగ్స్ కూడా అవన్నీ. ట్రూ ఆ కులశేఖర్ క్యారెక్టర్ ఇప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియా ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఒక సీన్ చేసాము. మా ఐడియా వాజ్ కులశేఖర్ అండ్ గుణశేఖర్ ఆర్ బ్రదర్స్. ఓకే, అందులో కూడా డైలాగ్ ఉంటుంది, మా అన్న గుణశేఖర్ నీలానే కులం కంటే గుణం గొప్పదని గుమ్మస్తాగా మిగిలిపోయాడని. సో దట్ గై ఇస్ దిస్ గై. యాక్చువల్లీ ఒక సీన్ షూట్ చేసాము. మేబీ అది ఈ వీక్ ఎప్పటి నుంచో థియేటర్లో యాడ్ చేస్తాం లేదా యూట్యూబ్ కన్నా చేస్తారు. ఓకే, దానికి ఇంకో సీన్ ఉంటే అసలు థియేటర్లో ఉంచేవాళ్ళం. మాకు టైం కన్స్టెంట్ వల్ల ఒక సీనే తీసాము. ఇంకో సీన్ కూడా తీయలేదు అసలు. ఇంకో సీన్ తీసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ హ్యాపీలీ ఇన్ ద థియేటర్స్. బికాజ్ అది తీయకపోవడానికి సీన్ పేపర్ ఉంది, రైటింగ్ ఉంది, నేను తీయలేదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఆర్టిస్ట్ డేట్. ఈ సత్య అండ్ కిషోర్ గారు వీళ్ళు టూ మచ్ అస్సలు వాళ్ళు దొరికిన టైంలోనే మనం పరిగెత్తాలి. హ్యాపీ ఫర్ దెమ్ బట్ కానీ ఓకే. సో అప్పుడు అది మళ్ళీ రామ బ్రదర్స్ సినిమాటిక్ యూనివర్స్ అయ్యేదేమో. యూనివర్స్ అని ఏం కాదులే, ఎందుకంటే యూనివర్స్ అన్న నరేష్ గారు అక్కడ ఫాదర్ ఇక్కడ ఫాదర్ కదా. అదొక్కటి జనాలకి చిన్న టింజ్ అని సరేలే ఓకే అని. ఓకే, సో అంటే ఓకే ఈ రైటింగ్ ప్రాసెస్ వరకు ఫైన్, కానీ మీరు అనుకుంటున్న ఒక కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఉన్న ఈ డైవర్స్ అనే థింగ్ కానీ లేదంటే సామాజిక వర్గంలో సిస్టర్ అట్ సేమ్ టైం అందులో 2 ప్లాట్ పాయింట్స్ ఉంటాయి. ఈయన ఎగ్జామ్ పాస్ అవడం అనేది మెయిన్ కోర్ పాయింట్. ఇక్కడ ఈవెన్ ఇక్కడ కూడా 2 కోర్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు ఎవరు సంయుక్త అండ్ శర్వా మధ్యలో ఉండేది ఒక కోర్ పాయింట్, సాక్షి అండ్ శర్వా మధ్యలో ఉండేది కూడా అది కూడా, ఎందుకంటే 2 ఇంటర్ కనెక్టెడ్ బట్ ఎట్ అవి మెయిన్ కోర్ పాయింట్స్. ఇందులో ఏ ఒక్కటి బ్యాలెన్స్ అయినా బ్యాలెన్స్ అవ్వకపోయినా అది వర్కౌట్ అవ్వదు ప్రాపర్గా. సో ఈ రైటింగ్ ప్రాసెస్లో ఈ ఇంటర్ కనెక్షన్స్ రాసుకుంటున్నప్పుడు సరౌండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సామాజిక వర్గంలో చూస్తే ఒక ఫ్యామిలీ అనేది, ఇప్పుడు శ్రీ విష్ణు ఫ్యామిలీ అనేది లోవర్ మిడిల్ క్లాస్లో చూపిస్తారు. అవును, ఒక నార్మల్ ఇంట్లో తను ఒక థియేటర్లో పనిచేసే వ్యక్తిలాగే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే 2 కూడా అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ ఇంకా చెప్పాలంటే రిచ్చే బేసిక్గా ఇద్దరు కూడా. అవును. సో ఈ సరౌండింగ్స్ ఒక క్రియేట్ చేస్తున్నప్పుడు లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు తీసుకునే కేర్ ఏంటి? బేసిక్గా ఇది కూడా మిడిల్ క్లాస్ అనే అనుకున్నాం, బట్ ఎందుకో మిడిల్ క్లాస్ అవి సెట్ అవ్వలేదు మాకు. హౌసెస్ కూడా కొంచెం సెట్ అవ్వలేదు. అంటే కొన్నిసార్లు ఆ ప్రాబ్లం వస్తుంది. అది ఇట్స్ నాట్ దట్ అంటే వీ కాంట్ అచీవ్ అని కాదు, లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. మిడిల్ క్లాస్ హౌసెస్ అంటే నాకు సెట్లోకి వెళ్ళి ఇప్పుడు సామాజిక వర్గం అంటే అప్పుడు అది పర్ఫెక్ట్ సెట్ దొరికింది నాకు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉండింది అది. దాన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని, ఎందుకంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి ఇన్ ద హీరో హౌస్. ఆ అమ్మాయి వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటుంది. పైగా అందులో ఉన్నవి 2 గదులే, కానీ మనం ఏదో ఇంకో గది ఉన్నట్టు ఏదో చీట్ చేసి ఏదో చేసి చూసి బాగుంది ఆ సినిమా వరకు సెట్ అయింది. ఈ సినిమాకి వచ్చే టైంకి ఈ లైవ్ లొకేషన్లు కావాలనిపించింది నాకు. లైవ్ లొకేషన్లు ఈ మిడిల్ క్లాస్ హౌస్లు ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి షూటింగ్ స్పాట్స్కి. అండ్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అక్కడ మనం అకామిడేట్ చేయలేము మొత్తం ఈ యూనిట్ అందరినీ, క్యారవాన్లు ఇవన్నీ ఆ కాలనీస్లో వి కాంట్. అండ్ నైట్ షూట్లు అయితే మళ్ళీ వి కాంట్, పక్క నుంచి కంప్లైంట్స్ వస్తాయి, మైక్ వాడకూడదు అంటారు, వాట్ ఎవర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సరేలే ఫస్ట్ షూట్ చేద్దామని చెప్పి వెళ్ళగా వి వెంట్ టు సమ్ బిగ్గర్ హౌస్. కొంచెం హీరో హౌస్ అది కీసర దగ్గర ఉండింది. అవి కూడా దూరమే, అంటే ఇటు మోయినాబాద్ ఎక్కడో, బట్ మనకి ఫిల్మ్ నగర్ పరిసరాల్లో ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఉండేది. కానీ ఇవన్నీ అందరూ వాడేసి ఉన్నారు, ఫ్రెష్నెస్ ఉండదు. సో ఇవన్నీ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్. సో దాన్ని మేము సింపుల్గా, అందుకే ఒకరోజు ఇదే క్వశ్చన్ అడుగుతారని తెలిసి, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కాదు, మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, అవును వీడు ఎందుకు రిచ్ హౌస్, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఐఎమ్ రివీలింగ్ ఇట్. ఫ్లాష్ బ్యాక్లో హీరో గవర్నమెంట్ కాలేజ్లో చదువుతాడు. డైలాగ్ శ్రీకాంత్ అయ్యగారిది ఉంటుంది, మీరేం డబ్బులు కట్టి చదవట్లేదు కదా అని చెప్పి, ఇదేమన్నా ప్రైవేట్ కాలేజా, మీరు ఏమైనా డబ్బులు కడుతున్నారా అని. అలాంటి వాడు అక్కడ ఎందుకు ఉన్నాడు మరి, అంత రిచ్చోడు. అందుకని వన్ డే భాను కేమ్ అప్ అండ్ నందు వాళ్ళు అనుకొని నాకు కూడా చెప్పారు, ఐడియా వాజ్ వెరీ గుడ్. ఏంటి అంటే బూటాన్ మారచ్చు, రౌండ్ ఆఫ్. అది అంటే కొంచెం కన్వీనియంట్గా అనిపించింది కానీ అది మరి ఏదో చెప్పాలి కనీసం. అది సింపుల్గా అది అసలు అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా మీరు అడుగుతారు. అంటే ఒక్కోసారి అడగపోవచ్చు కూడా, ఓకే వాళ్ళు
రిచ్ వాడు చదువుకోవడానికి వెళ్ళాడు కానీ మేము అది కేర్ తీసుకొని వి అడ్రస్డ్ ఇట్ మేబీ 100లో ఒకటికి లాటరీ రాదా వస్తుందిగా వచ్చిన వాళ్ళు ఉన్నారుగా లాటరీ వచ్చిన వాళ్ళు ఒకప్పుడు ఫస్ట్లో జీపే వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి డబ్బులు పంపితే వాడు వచ్చేది స్క్రాచ్ గాడి గీకితే డబ్బులు వచ్చేది 5 రూపాయలు పంపితే 10 రూపాయలు వచ్చాయి. 10 రూపాయలు వచ్చేది మేమందరం అప్పుడు అదే పని మీద వాళ్ళం. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళం కాదు రూమ్లోనే 4 గుర్చొని వరే నీకు 100 పంపుతాను వాడికి పంపు వాడికి పంపు నాకు పంపు అందరం గీకుడు లాస్ట్కి అందరికి వెళ్ళి 100 వచ్చేది అలా. సో అలా భూటాన్ మహారాజ్ వచ్చింది. ఓకే బట్ ఇట్ వర్క్డ్ అవుట్ బాగా నవ్వారు దానికి కూడా. ట్రూ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ ఉండింది అంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఏంటా ఏం లేదు. సో ఎట్లా సుదర్శన్తో అడిగించడం అది కూడా. సో దానికి ఆయన ఇచ్చే క్లారిటీ అంతా కూడా కాకపోతే ఏంటంటే 2-3 సీన్లు తీసాం. అదే నిన్న బాను స్టేజ్ మీద అదే అన్నాడు అది యాడ్ చేద్దాం సార్ వాంట్ యాడ్ ఇట్ 2-3. ఓకే ఎందుకంటే ఇప్పుడు కూడా ఫ్యామిలీ డెమోగ్రఫిక్స్ బట్టి క్యారెక్టరిస్టిక్ బిహేవియర్స్ ఉంటాయి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే శర్వాని చూస్తే తను ఇప్పుడు కేరళ ఎపిసోడ్స్ కానీ లేదంటే సాక్షి కేరళ ఎపిసోడ్స్ కానీ అక్కడే వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు అన్నట్లుగానే ఉంటాయి. బేసికల్గా ఫస్ట్ మేము కలకత్తా అనుకున్నాం. ఓకే ఎందుకు కలకత్తా బెంగాలీ ఈజ్ వెరీ డిఫికల్ట్ లాంగ్వేజ్ అండ్ ఫుడ్ బెంగాలీ ఫుడ్ అసలు బెంగాలీ ఫుడ్లో ఏదో రాసేవాడిని ఇప్పుడు బెంగాలీ ఫుడ్ బాగా తీయగా ఉంటాయి మోస్ట్లీ స్వీట్ ఉంటుంది స్వీటిష్గా ఉంటుంది. సో వీడు చెప్పేటప్పుడు అసలు కలకత్తాలో ఓపెన్ చేస్తే అని మంచి ఔరా బ్రిడ్జ్ అవి ఇవి అనుకున్నాము ఫుడ్ స్వీట్గా ఉంటుంది. సో కలకత్తా అనేసరికి అక్కడ వే ఆఫ్ కల్చర్ అండ్ లొకేషన్స్ అంటే కానీ బిల్డింగ్స్ కానీ అది ఎలా అంటే మన ఎదురెదురు ఫ్లాట్ లాగా వాట్ ఐ ఇమాజిన్డ్ వాజ్ సమ్ వాట్ మన విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి ఉంటుంది కాదల్ కాదంతు పోగమని ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటుంది కాకపో అది. సో అది మై నైబర్ ఇస్ ఎ గ్రాండ్స్టర్ ఆ టైప్లో అలాంటిది అన్నీ అనుకున్నాం. కాకపోతే తర్వాత అనిపించింది శర్వా గారు ఆల్రెడీ డిడ్ ఇన్ కలకత్తా మొత్తం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేసారు మొత్తం. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ అదే శర్వా గారిని అదే కలకత్తాలో పెడితే రేపు పొద్దున విజువల్ చూసినప్పుడు ఇదే సినిమా అని అనుకోకూడదు. మేబీ ఆయన లుక్ వేరియేషన్ ఇచ్చాడు కానీ నాకు లుక్ వేరియేషన్ ఇచ్చాడు కానీ అలా రాకూడదని సరే ఇంకా నెక్స్ట్ కష్టం అంటే ఇంక మలయాళం ఒకటే అప్పటికే ఎతికే ఇంకేమైనా ఉంటాయో ఒరిస్సా గిరిస్సా హిందీలో మేనేజ్ చేసేయచ్చు కదా సర్లే అంటే ఇంకేం అందుకని ఇంకా కలకత్తాకి వచ్చాం కేరళకి వచ్చాం అక్కడ ఇంకా కోకోనట్ ఆయిల్ దానివల్ల ఇది మారింది. ఓకే కూల్ అంటే అదే చాలా కొన్ని కన్వీనియంట్ స్పాట్స్ ఉన్నాయి కొన్ని ఇవే వెనకాల ఉన్న స్టోరీలు అది తెలియదు కదా ఎవరికి చూడడానికి కన్వీనియంట్ అనిపించచ్చు అన్నీ దాటిన తర్వాత అక్కడికి వస్తాం. అది ఇంకోటి మెయిన్ సెన్సిబిలిటీస్ కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టే సెన్సిబిలిటీస్ ఏం లేవు. ఎందుకంటే ఇది ఎక్కడ ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్ హర్ట్ చేస్తున్నట్టు లేదంటే ఒక స్పెసిఫిక్ ఫీలింగ్ హర్ట్ చేస్తున్నట్టు అక్కడ లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వెన్నెల కిషోర్ వెంటనే అనేసిన తర్వాత కూడా సారీ అండి ఐ బీయింగ్ ఇన్సెన్సిటివ్ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా రిలీజ్ అయ్యి సారీ చెప్తాను. మామూలుగా అయితే చాలాసార్లు వదిలేస్తాం అవును ఎందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ 2 కదా నేను వివాహ భోజనం అని ఒకటి చేశాను OTTకి వీటన్నిటిలో కూడా వీ నెవర్ హ్యావ్ ఎ విలన్ క్యారెక్టర్. సిచ్యువేషన్స్ ఆర్ బ్యాడ్ బట్టి తప్ప మనుషుల్లో నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి లేదు. సో ఫస్ట్ టైం నెక్స్ట్ దాంట్లో విలన్ క్యారెక్టర్ ఉంది నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అది అనిపించింది. ఓకే నో నెగిటివ్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన సిచ్యువేషన్లు తప్ప ఎవ్రీవన్ ఈస్ ట్రూ ఇన్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు సాక్షి ఫాదర్ ఆబ్వియస్లీ అతను లాయర్ అతను రోజు చూస్తున్నాడు డైవర్స్లు అందుకని నేను యాక్సెప్ట్ చేయను లవ్ అంటాడు అంతే. ఆయనకంటే స్పెసిఫిక్ ఇలాగ అజెండాలో ఏమి ఉండదు అతనికి అంతే బికాస్ హీఈస్ ఇన్ టు దట్ ప్రొఫెషన్ హీఈస్ వాచింగ్ ఎవ్రీవన్. దట్ ఆ ఫ్రెండ్ కూతురుని అప్పుడే చూస్తా దాని ముందు కూడా వాళ్ళందరూ వస్తారు కదా ఫస్ట్ లేడీస్ అందరూ గురక పెడుతుంది సార్ డైవర్స్ ఇవ్వండి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటుంది డైవర్స్ ఇవ్వండి వాట్సాప్ స్టేటస్లు చూస్తుంది. సో దాన్ని బట్టి అవన్నీ కాంటెంపరీ జరుగుతున్నాయి ఏషియన్ సెటైర్ లేదు. ఇంకోటి మీ సినిమాలో ఎప్పుడు కూడా అంటే ఈవెన్ ఫస్ట్ వివాహ భోజనం నుంచి కూడా ఫ్యామిలీ ఎమోషన్స్కి మంచి పెద్ద పెట్టేస్తారు. ఇందులో కూడా అతను పాప ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా సత్య క్యారెక్టర్ ఎంత ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తున్నా సరే ఏదో ఒకటి చేద్దామని ఉంటాడు తప్పితే ఎప్పుడు కూడా హీ వోంట్ గివ్ అప్. ఉప్మా పెడతాడు అందరికి ఏదో ఒకటి అంటే వాడికి వీలైనంత వాడు పెడతాడు అంతేగాని ఎవరిని కూడా పస్తులు ఉంచట్లేదు. అలాగే సమాజ వర్గంలో ఎప్పుడైతే అమ్మమ్మ పాత్రని నానమ్మ పాత్రని అది అంటే చాలా అంటే అది అక్కడ కూడా హ్యూమరే ఉంటుంది.
అక్కడ కూడా అది యాక్చువల్గా ఐడియా ఇట్లా చెప్పగానే వీళ్ళు వచ్చి బాను అది డైలాగ్ అది అనగానే నేను వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాను బికాజ్ ఐ హ్యావ్ ఐ గ్రాండ్ మదర్ ఐ హ్యాడ్ బట్ అప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉండింది సిచ్యువేషన్ అంటే అలా అని కాదు బట్ అదే నాకు నాన్న ముందే సేమ్ ఆవిడకి 4 పిల్లలు ఉన్నారు బట్ షీ యూస్ టు స్టే సెపరేట్ ఇట్స్ నాట్ దట్ ఇది వాళ్ళకు ఒక ఇల్లు అలవాటు అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి కదలలేక బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటికి మందులు తెచ్చిస్తుంటారు అందరూ కేర్ టేకర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి దే లివ్ ఇన్ దేర్ ఓన్ స్పేస్ అప్పుడు అనిపించింది నాకు అరే ఇలా కాదని కరెక్ట్ టైంకి ఇది సింక్ అయ్యేసరికి ఇది అందరూ కనెక్ట్ అయ్యారు ట్రూ ఎందుకంటే అది నాకు మోస్ట్ ఫేవరెట్ సీన్ అనమాట అది ఎందుకంటే అప్పటిదాకా ఒక హీరో ఫన్నీగా తండ్రిని తిడుతున్నాడు అనే ఎందుకంటే ఆ పాత్రకి అది చాలా కరెక్ట్ ఎందుకంటే అతను ఆల్రెడీ బాధ్యత వ్యవహరిస్తుంటాడు అందులో ఈ బాధ్యత ఇంకా పర్ఫెక్ట్ ఇంకా రౌండ్ అవుతుంది అంతే ఎగ్జాక్ట్లీ సో ఇందులో కూడా అలాంటివి కొన్ని చిన్న ఉన్నాయి ట్రూ బట్ అక్కడ నాకు బాగా అంటే ఆ క్యారెక్టర్ త్రూ అప్పటిదాకా తండ్రిని తిడతా ఉంటాడు నువ్వు పాస్ అవ్వు ఏంటి పడుకుంటున్నావు ఇదే కైండ్ ఆఫ్ ఇది అంటే మీరు అన్నట్టు అది ఒక క్యారెక్టర్ రివర్స్ అయినప్పటికీ కూడా మనం డామినేటింగ్ కొడుకునే చూస్తాం కానీ కేరింగ్ కొడుకుని అప్పటిదాకా చూడలేదు సినిమాలో బట్ ఎప్పుడైతే లేదు సింపుల్ అంటే ఇప్పుడు మన ఫాదర్ రెగ్యులర్ సినిమాల్లో ఫాదర్లు కూడా ఫస్ట్ నుంచి ఈ రోజు తిడుతూనే ఉంటారు కానీ అవసరం వచ్చినప్పుడు ఆ లవ్ ఉంటుంది కదా ఎక్కడికి వెళ్తుంది లవ్వే కదా ఎఫెక్షన్ అంతే 7Gలో ఉంటుంది అంతే అంతే అమ్మో అది అసలు బ్రిలియంట్ ఇందులో కూడా నాకు ఇందులో కొన్ని మొత్తం అయిపోయింది కొన్ని సంవత్సరాలు మనకి తెలియకుండా మనకి తెలియక చేసిన తర్వాత ఒకసారి మొత్తం చూసుకుంటున్నప్పుడు ఇందులో హీరో క్యారెక్టర్ అంతే ఈజ్ వెరీ జెన్యున్ ఫస్ట్ నుంచి ఆడికేంటి తాళి కట్టాలి మెట్టలు తొడగాలి అదే ఆడి పెళ్ళి సంయుక్తకి అదే చెప్తాడు ఎక్కడ ఎక్స్టీరియర్లో కాలేజ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే ముందర 2 సంతకాలు పెడితే పెళ్ళి అయిపోతుంది అని అమ్మాయి అడిగితే పెళ్ళి అంటే తాళి కట్టాలి అది అని చెప్పి ఓన్లీ సేఫ్టీ కోసం అని చెప్పి అని వెళ్తాడు ఇక్కడ సాక్షికి కూడా అదే చెప్తాడు నాకు పెళ్ళి అంటే కానీ అనుకోకుండా 2 సార్లు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు అండ్ సునీల్ గారి క్యారెక్టర్ ఒకటి భలే రాసుకున్నారు ఇంకొకటి అది ఆత్యావరాల ఫోటోని బ్లర్ చేయడానికి రీజన్ ఏంటి క్లోజప్లో సెన్సార్ వల్ల సంథింగ్ ఓకే ఎందుకంటే లాంగ్ షాట్లో మళ్ళీ ఫోటో కనబడుతుంది బేసిక్గా యాక్చువల్లీ ఐ వాంట్ టు అది నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో తెలీదు మరి ఐ వాంట్ టు అడ్రస్ వన్ ఇష్యూ మనం వేరే వచ్చేసిన సినిమాలవి వేరే ఆడియో కానీ వీడియో కానీ వాడుకుంటుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అంటే మేబీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు కొంతమంది పర్మిషన్లు ఇస్తారు కొంతమంది దే ఆర్ ఛార్జింగ్ ద అమౌంట్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ లేకుండా పోతుంది ఓకే మీరు ఎలాగ అందాల రాముడు మేము ఆ స్క్రీన్ మీద ఫస్ట్ అందాల రాముడు ఇస్తే ఓకే ఇతనే బాగుంటుంది అని నవ్వుకుంటారని చెప్పి సుల్లి అలా కాపీ అని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోలో వాళ్ళు చూసుకుంటున్నారులే అన్నట్టు వేసాము సరే వద్దన్నారు ఇంకేం వేయాలి ఏం లేక సరే ఇవన్నీ వేస్తే కాపీ రైట్ అనేది ఇంగ్లీష్ పాడేది టైటానిక్ ఎయిరా ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ సార్ కానీ ఇప్పుడు రేపు అమెజాన్కి అది కూడా తీసేయాలి వాడేమేస్తాడో మరి చూడాలి ఇంకా మళ్ళీ ఏమన్నా విశాల్ చంద్రశేఖర్తో మళ్ళీ కొట్టించి కొట్టియడం ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ ఇంక వాళ్ళకి పర్మిషన్ ఉన్నది తెచ్చుకుని వాళ్ళు ఇంక ర్యాండమ్గా సేమ్ మాకు లాస్ట్ టైం కూడా అలా నేను సామజలో కూడా వాట్ ఎవర్ థియేటర్కి మేము కాపాడుకున్నాం కానీ వన్స్ ఇట్స్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు పెద్దరాయుడు పెట్టాము అది శ్రీమంతం అప్పుడు ఇట్ గివ్స్ ద హై ఇట్ గివ్స్ ఇది మేము ఎడిట్లో కొంచెం తక్కువ చేసాం అప్పటికి కానీ యాక్చువల్లీ అది ఒక 1 minute లెంత్ ఉండేది అది అటు ఇటుగా 25 seconds ఎంత వచ్చింది నన్ను అనిల్ గారు అడిగితే నేను ఫ్లోలో 6 seconds అని చెప్పా 6 seconds కదా ఆయన మాట్లాడి తర్వాత ఎంత తెలుసు దాని అమౌంట్ ఎంత అని తెలిసేసరికి ఫోన్లో వెళ్ళిపోయా అదైతే అఫీషియల్గా మనకు వచ్చింది ఓకే అలా కొంతమంది దొరకరు అంటే ఎప్పుడో పాత వాడినప్పుడు వీ డోంట్ నో వేర్ దే ఆర్ అండ్ మన రిలీజ్ టైం వాళ్ళ పర్మిషన్ ఇస్తారా లేదా నో అబ్జెక్షన్ వస్తుంది ప్రాబ్లమ్స్ ఓకే అందుకే అదే అనిపించింది అరే లాంగ్ షాట్లో కనబడుతుంది కదా ఎందుకు బ్లర్ చేశారా ఏంటా అని చెప్పేసి ఓకే సో అవును ఈ మధ్య చాలా మందికి ఇష్యూ ఉంటుంది నేను యూజ్ చేద్దామన్నా ఏదన్నా ప్రాబ్లం బట్ ఆయన క్యారెక్టర్ అంటే రవితేజ గారు ఏంటంటే ఈ సంక్రాంతికి స్పెసిఫిక్గా బతమహాశైల విజ్ఞప్తిలో ఒక ప్రాపర్ వింటేజ్ అనిపించింది ఎందుకంటే ఆయన అందులో ఒక సీన్ ఉంటుంది ఆయన వెళ్ళి లిటరల్లీ ఒక కిరోసిన్ పోసుకొని చనిపోతున్న ఆవిడ మీదకి వెళ్ళి అది అసలు హిలేరియస్ ఉంటుంది సీక్వెన్స్ సో అందులో అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం సీరియస్గా ఉంటారు ఇక్కడ ఎందుకంటే మరి రిజిస్టర్ ఆఫీస్ క్యారెక్టర్
సో ఆ పరిధిలోనే చేయాలి ఏం చేసినా మరీ వెళ్ళిపోకూడదు. బట్ ఉన్నది కూడా చాలా సింపుల్గా ఆయన అలా అని చెప్పేసి మళ్ళీ ఆయన కూడా వెళ్ళను కాదు, ఆయన కూడా నెగిటివ్గా ఏముండడు, ఓన్లీ వెంటనే చెప్పేస్తాడు ఇప్పుడు నేను సాటిస్ఫైడ్, కొంచెం నేను శాంతించాను అన్నట్లుగా. మనోడు వెళ్ళి రెచ్చిపోయి పువ్వుల్లో విడిగా చూసుకుంటా అది అంటే లేదు అంటే ఆ క్లోజర్ కూడా దానికి వీడు ఎక్కడ ఒప్పుకుంటాడు మళ్ళీ దాన్ని సాగదీయకుండా వాడు వెంటనే, ఇప్పుడు శర్వ క్యారెక్టర్ వెంటనే సారీ చెప్పేస్తుంది, ఓకే ఇప్పుడు నేను శాంతించాను అది ఇప్పుడు చెప్పాడు సారీ ఫ్లాష్ బ్యాక్ సారీ చెప్పకుండానే పెద్ద గొడవ అయింది. ట్రూ 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 అంటే ఆ సీక్వెన్సెస్ మీరు సాగదీయకుండా ఇమీడియట్ గా ఓకే ఇక్కడ వచ్చింది ఇక్కడ సారీ చెప్పేసి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు వీడు ఇమీడియట్ అడిగింది ఏంటి, డైవర్స్ సర్టిఫికేట్ అంతే. ఇంకంతకు మించి మళ్ళీ వీళ్ళ మధ్యలో ఏదో రైవలరీ ఇది అనవసరంగా క్రియేట్ చేసుకోలేదు. ట్రూ, ఎందుకంటే అది ఏమవుతుందంటే మళ్ళీ అన్నెసెసరీ సప్లాట్స్ అయిపోతాయి. అవును అవును. సో అక్కడ మెయిన్ ప్లాట్ మర్చిపోయి మళ్ళీ దీంట్లోకి అలా రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్గా తీసుకొచ్చారు. అది గుడ్ చాయిస్ అది రైటింగ్ వైజ్ కానీ. అండ్ ఈ క్లోజర్ గురించి చెప్పండి నాకు. ఇప్పుడు మీరు అనుకున్న క్లోజర్ అంటే మీరు ఫస్ట్ నుంచి అనుకున్న డ్రాఫ్ట్ ఇదేనా? కాదు. ఓకే, ఎందుకు మీకు ఎందుకు డౌట్ వచ్చింది? నాకెందుకంటే సాక్షి క్యారెక్టర్ ఏదైతే లేదు అక్కడ దాకా వెళ్దాము అక్కడ అదొకే, అది పర్ఫెక్టే. ఓకే, నేను సంయుక్త సైడ్ అనుకుంటా. సంయుక్త సైడ్ ఈవెన్ సంయుక్తది కూడా డౌట్ ఉండింది నాకు. సో ఇప్పుడు సాక్షి ఇప్పుడు సో సాక్షి క్లోజర్ అయితే అదే 2 years కంపల్షన్ అనుకున్నారు అది. అంటే వి వాంట్ ఇప్పుడు దాంట్లో ఏంటి ఇప్పుడు మరి అక్కడ హీరో 80% హీ షుడ్ టెల్ ద ట్రూత్. అతని క్యారెక్టర్ వైజ్ అతను చెప్పేయాలి. చెప్పేసిన తర్వాత ఇంక అక్కడే ఆ అమ్మాయి నిజం చెప్పేసి అంటే ఇంక అది కన్వీనియన్స్. ఇక్కడ ఎలా అయినా మనం ఏంటంటే సరే వదిలేసారు, కానీ వాళ్ళు ఇంకా దే ఆర్ గోయింగ్ త్రూ దట్ ఆ ప్రాసెస్, ఆ గొడవ పడుతున్నారు. సో ఫైనల్లీ వాళ్ళ నాన్న చెప్పినట్టే గొడవ పడ్డ చోటే ప్రేమ ఉంది కాబట్టి నౌ దే ఆర్ ఇన్ లవ్. సో అది మనం ఆ క్లోజర్ అది కొంచెం క్రియేటివ్గా బాగుంది అనిపించింది. ఓకే, ఎందుకంటే నాకు మీరు ఇచ్చిన క్లోజర్ కంటే నరేష్ గారి అబ్బాయి 2 ఏళ్ళు వచ్చినాయి కొడుకు ఈ డైలాగ్ కోసం ఇదేమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో అన్నట్లు అనిపించింది. అది లేదు ఆ క్లోజర్ వల్ల అది కూడా ఆ క్లోజర్ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ అబ్బాయి అంటే అప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్గా మరి పుట్టే ఉంటాడు అని అన్నప్పుడు నేను ఫుల్ నవ్వేసి ఇది అద్దరిపోయింది, ఇది పర్ఫెక్ట్ అని చెప్పి అప్పుడు ఓకే యాడ్ ఫన్ విత్. ఎందుకంటే ఆ డైలాగ్ పీక్ లెవెల్లో పేలింది. మీ అబ్బాయి ఎక్కడ ఇది కూడా నా కొడుకు అంటే ఇప్పుడు అక్కడికక్కడ క్లోజ్ చేసేస్తే మేబీ విత్ ఇన్ 1 month or 2 months క్లోజ్ చేసేస్తే ఇట్ ఈస్ వెరీ ఇన్ఆర్గానిక్. ఇట్ షుడ్ టేక్ టైం. మరి ట్రూ అంటే టేక్ టైమే, కాకపోతే స్పెసిఫిక్గా 2 years అనేది ఈ పంచ్ కోసం అది లాగారేమో అనిపించింది. జనరల్గా ఇంక 2 years కంటే కూడా ఎక్కువ ఎందుకు అవుతారులేండి. ఇక చేసింది మనోడు చిన్న తప్పే కదా, తప్పేం చేయలేదు. ఏదో పేపర్ చెప్పాలంటే ఒక 2-3 months లో కూడా 6 months లో క్లోజ్ చేయవచ్చు. అంతే. కాకపోతే ఇక్కడ ఈ బుడ్డగాడు ఆడుకోవడం దానికి అన్ని కలిపాలి క్లోజర్ ఎండింగ్ లో పంచి ఉండాలి. సో సంయుక్త చెప్పండి ఏంటి మీరు అసలు మీరు అనుకున్న క్లోజర్? లేదు అంటే బేసిక్గా ఫస్ట్ హీరో గారు మ్యారేజ్ చేసినప్పుడు కూడా హీరో గారు కూడా ఒకటే క్లైమాక్స్ ఒకటి చూడండి అని చెప్పారు ఆయన. అంతే చూస్తాం సార్ అన్నాం, వెళ్ళిపోయాం. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు వన్స్ ఇంకా వీళ్ళు ఒకసారి కూర్చొని వీళ్ళు మా వర్కింగ్ స్టైల్ ఏముంటుందంటే ఇప్పుడు వీళ్ళు నాకు మొత్తం బౌండెడ్ ఇచ్చేసిన తర్వాత ఐ విల్ బీ వర్కింగ్ ఆన్ మై థింగ్స్ లైక్ విత్ డిఓపి, కాస్ట్యూమ్, వాట్ ఎవర్ లొకేషన్. నేను ఈ పనిలో ఉంటగా మళ్ళీ షెడ్యూల్ దగ్గర పడ్డప్పుడు ఒకసారి వీళ్ళు దులుపుతారు దాన్ని, మళ్ళీ కూర్చొని ఓకే అని దానిలో మళ్ళీ మారుతాయి. అప్పుడు కొంచెం మళ్ళీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈసారి ఏమైందంటే ఆ కంటెంట్ ఏదైతే సంయుక్త ఉందో అది కొంచెం రీవర్క్ జరిగిందనమాట. ఫస్ట్ మేము యాక్చువల్లీ వీ వాంట్ టు బీ వెరీ చైల్డిష్ ఆర్ వెరీ ఇలానే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు, ఈగో క్లాష్కి వెళ్ళారు. ఆ ఈగో క్లాష్ మీదే వెళ్ళిపోదాం. ఓకే నువ్వు నాకు సారీ చెప్పండి, మా నాన్న నువ్వు అవమానించావా, నువ్వు బుద్ధి ఉందా అది అంటే నీకు బుద్ధి ఉందా, నువ్వు వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో అని సుదర్శన్ చెప్పినట్టే ఉంటుంది. అప్పుడు గొడవ పడి చింపుగా వెళ్ళిపో అన్నట్టే. కానీ దాన్ని ఇప్పుడు మనం కొంచెం లేదు ఫాదర్ ఇది సో ఆత్మహత్య మొత్తం అది ఎక్స్టెండెడ్ రౌండ్ ఆఫ్. సో దెన్ హీరో హ్యావ్ ఏ రౌండ్ ఆఫ్ దట్ హీఈస్ ఎ గుడ్ గై ఓన్లీ. ఎందుకంటే మన సినిమా మొత్తం కూడా వాడు ఎక్కడ హిస్ ట్రూ టు హిస్ క్యారెక్టర్. ఫాదర్కే పెళ్లి చేసాడంటే ఆడు ఎంత మంచిడు ఇంకా. అందుకని అది బాగా వర్కౌట్ అయింది మా పాయింట్ ఆఫ్ వ్యూ బాగా వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే శ్రీకాంత్ అయ్యంగారు గెటప్ కూడా అక్కడికి పెట్టడం వేసం అదంతా కూడా కొంచెం అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అయ్యాడు మరి అప్పడంలాగా అయ్యాడు ఆయన. సిరికి పెట్టిన పొట్ట తీసుకొచ్చి పెట్టా ఆయనకి.
ఫిజికల్ ఫిట్నెస్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మీరు అన్నట్టు చేంజ్ బట్ అందరికన్నా ఎక్కువ డేరింగ్ క్యారెక్టర్ బేసిక్గా సిరిదే సినిమాలో. కానీ నేను ఫస్ట్ అది అమ్మాయికి కూడా అదే చెప్పా, వెరీ గ్రేట్ఫుల్ తనకి. కానీ ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి. తెలిసిన అమ్మాయి ఉంటేనే కొంచెం ఆ ఇది ఉంటుంది. అండ్ సిరి హ్యావ్ దట్ బ్యూటిఫుల్ హోమ్లీ ఫేస్, మన ఇంట్లో అమ్మాయిలాగా. ఆబ్వియస్గా అంటే బిగ్ బాస్ చూడటం వల్ల ఏమో తెలియదు, కానీ తను చూస్తే ఏదో మన ఇంట్లో అమ్మాయిలానే అనిపిస్తుంది. కరెక్ట్గా నీట్గా వర్కౌట్ అయింది అక్కడ. అండ్ తను కూడా విన్నప్పుడు కొంచెం భయపడ్డది, కొంచెం జంకింది. కానీ నేను చెప్పాను లేదు అసలు ఎబ్బెట్గా ఎక్కడ ఉండదు, నేను చూపించడం కూడా చాలా నీట్గా చూపిస్తాను. వెరీ హ్యాపీ తర్వాత. ఓకే బట్ ఇనీషియల్ చాయిస్ కూడా అమ్మాయినా? డైరెక్ట్ ఫస్ట్ అంతా. ఓకే నాకు వేరే ఎవరు పెద్ద కనిపించలే ఆ ఏజ్ గ్రూప్లో, మరి ఎవరు లేరు మరి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఆ చిన్నపాటి రొమాన్స్ కూడా క్యూట్గా ఉంటుంది. అది క్యూట్గా ఉంటుంది. ఈయన వచ్చి ఇలా బొక్క పక్కన పెట్టి చిన్న నరేష్ గారు పైగా ఆయన గెటప్ అంటే వాట్ ఎవర్ హెయిర్ స్టైల్ అండ్ మీసాలు ఆయన సెలెక్ట్ చేసుకున్నవి యాక్చువల్లీ హీ లుక్స్ మోడరేట్, మరీ టూ ఓల్డ్ 60 year old లాగా ఎక్కడ అనిపించలేదు అసలు ఆయన. అవును, యా. సో దట్ ఈస్ ఆల్సో ఏ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. ట్రూ, అది నిజంగానే ప్లస్ అయింది. ఎందుకంటే ఆయన మీరు అన్నట్లు ఇప్పుడు ఆయన చేశారు కదా ఇంకోటి ఏనుగు తొండం గట్టిగా చలవని చెప్పేసి, అందులో లిటరల్లీ వైట్ హెయిర్, లిటరల్లీ ఒక 65-70 తెలీదు. అలా ఉండుంటే కొంచెం మీకు బ్యాక్లాష్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండేవేమో. అంటే ఏంటి అసలు అంత ముసలోడికి ఇలాగా కైండ్ ఆఫ్ అనేది. బట్ ఈయన కొంచెం ఇందులో ఆల్మోస్ట్ ఒక 40s లాగే కనబడుతున్నారు తప్పితే అంత ఇది అవ్వలేదు. కూల్. సో ఇప్పుడు ఈ హీరోయిన్స్ చాయిసెస్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా వై స్పెసిఫిక్గా ఈ అవుటర్ల బయట భాషల హీరోయిన్లు ఎందుకు అనుకుంటారు? అలా అనుకోలేదండి. ఎందుకంటే మీకు కామెడీకి ఎప్పుడు కూడా కొంచెం తెలుగు నేటివిటీ తెలిసిన వాళ్ళు అయితే ఇంకాస్త హెల్ప్ అవుతుంది. హ్యాపీయే, కరెక్టే. కానీ ఇప్పుడు మనకి తెలుగులో టు బీ ఫ్రాంక్ అంటే మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ సంయుక్త క్యారెక్టర్కి ఆ వెయిటేజ్ ఉండాలనిపించింది. బికాజ్ ఎమోషనల్ డ్రివెన్ క్యారెక్టర్ అది. ఆల్రెడీ లవ్ చేసి తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇతన్ని ఇబ్బంది పెడుతూ అండ్ లాస్ట్కి మళ్ళీ ఒక హస్బెండ్ క్యారెక్టర్ రావాలి అంటే ఏదో ఒక క్యామియో ఉంటుంది అప్పుడు. అంటే అప్పుడు శ్రీ విష్ణు గారు కాకపోయినా ఎవరో ఒకరు, బట్ అక్కడ ఎవరో ఒకరు యూ షుడ్ హ్యావ్ దట్ వెయిటేజ్ టు ద క్యారెక్టర్. అండ్ శర్వా గారి పక్కన, ఇప్పుడు శర్వా గారి పక్కన నేను కొత్త అమ్మాయిని పెట్టలేను. సో ఎవరు అని ఎతకడానికి అక్కడ ఆప్షన్స్ చూసాం, బట్ ఆ ఆప్షన్స్ కూడా కొంతమంది అక్కడ వాళ్ళే ఉన్నారు. బట్ ఫైనల్లీ సంయుక్త కూడా ఓకే షీ కెన్ స్పీక్ తెలుగు, షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పి అక్కడ సంయుక్త గారు. సాక్షి ఈజ్ లైక్ న్యూ ఫేస్కి వెళ్దామా పోనీ అని కొన్ని ఆప్షన్స్ అవి ఇవి చూసాము. కాకపోతే ఆల్రెడీ ఏకేలో తన సినిమా చేసి ఉండటం వల్ల, వీళ్ళకు ర్యాపో ఉండటం వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను అమ్మాయిని ఆఫీస్ పిలిచి కలవంగానే ఐ ఫెల్ట్ దట్ ఓకే షీఈస్ వెరీ గుడ్ అని చెప్పి. ఎందుకంటే ఆ 2 సినిమాలు తను సీరియస్ సినిమాలు చేసిన తప్ప ఇట్స్ నాట్ ఎ లైట్ హార్టెడ్ ఫిలిమ్స్. సరే అని చెప్పి చూసి షీ సర్ప్రైజ్డ్ అస్. చాలా బాగా చేసింది నిజంగానే. లిప్సింక్ అని ఇవన్నీ కూడా చాలా బాగా చేసింది. చాలా మంది వేరే భాష హీరోయిన్స్ తీసుకుంటే సంయుక్త అంటే ఆబ్వియస్గా ఆల్మోస్ట్ తెలుగు వచ్చేసినట్టు అమ్మాయికి, బట్ సాక్షి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి ఏ 1 2 3 4 ABCDలో చెప్తుంది. ఆ అమ్మాయి డైలాగ్ ఖచ్చితంగా నేను ఇంతవరకు ఎవరిని నేను మన ఎక్కడో చూశానండి, ఎవరో ఏదో ఇంటర్వ్యూలో రన్నర్ సౌత్లో 1 2 3 4 చెప్తారు, ABCD చెప్తారు. లేదే, నేను ఇప్పటివరకు ఐ వర్క్ విత్ ఆల్ హిందీ హీరోయిన్స్. ఆల్ అంటే వాళ్ళు కాదు, నేను పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా నేను హిందీ వాళ్ళతోనే పనిచేశాను. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ డైలాగ్ నేనే నేర్పించేవాడిని. వాళ్ళు సెట్లో డైలాగ్లే చెప్పేవాళ్ళు. ABCD అని చెప్పడం చాలా అరుదు, అసలు చెప్పరు. ఇంకెప్పుడో ఒకసారి నేనే లాంగ్ షాట్ ఉంటే ఇక ఈ నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వలేక చెప్పే ABCD అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చేసిన తంతలు తప్ప. కానీ అప్పుడు కూడా వాళ్ళు మ్యాక్సిమం దే ట్రై టు టెల్ ద డైలాగ్. కొంచెం అటు ఇటు పోయినా మిస్ అయినా చెప్తారు. ఓకే, అలాగే గుడ్. అంటే మోస్ట్లీ చూసాను చాలాసార్లు అలా. నేను కూడా కొన్ని సెట్స్కి వెళ్ళినప్పుడు అలాగా నేనున్నప్పుడైతే ఎప్పుడు కొంతమంది ఆల్రెడీ తెలుగులో 20-30 సినిమాలు చేసిన హీరోయిన్లు కూడా ABCD 1 2 3 4 కుదరదు. ఎందుకంటే ఇప్పుడు శర్వా గారు యాక్ట్ చేస్తున్నారు, మీరు ABCD అంటే హీ షుడ్ రియాక్ట్ కదా. లేదు అలా నరేష్ గారు ఇంతమందిని పెట్టుకొని కొత్త వాళ్ళతో చేసి ఉంటే అసలు అది కూడా తప్పు, అలా జరగదు. ఓకే, సో మీరు ఒక రైటర్ అండ్ డైరెక్టర్గా
మీరు ఇనిషియల్ స్టేజెస్ నుంచి చూస్తూ వచ్చిన సినిమా వేరు. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, రైటర్గా ఉన్నప్పుడు, లేదంటే గోస్ట్ రైటర్గా ఉన్నప్పుడు ఇలాంటి చూస్తూ వచ్చిన సినిమా వేరు. బట్ ఇప్పుడు కొంచెం లాస్ట్ ఒక 5-6 ఇయర్స్లోనే, అంటే మీరు కరెక్ట్గా సామాజిక వర్గం ఉన్న సినిమా నుంచి, లేదా ఇంకా వివాహ భోజనం నుంచి కోవిడ్ తర్వాత డైరెక్టర్ అయ్యాం కాబట్టి సో సినిమా ఎవాల్వ్ అయింది ఆ టైంలోనే. ఎందుకంటే ఆడియన్స్ రకరకాల సినిమాలు చూడటం కానీ, లేదంటే అన్ని రకాల కాంటెంట్ని వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం కానీ. సో మీరు వర్క్ చేసిన సినిమాల ప్రాసెస్ ప్యాటర్న్కి ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాల ప్యాటర్న్ డిఫరెంట్, చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ నేను జాయిన్ అయినప్పుడు ఇట్ వాస్ ఫిలిం, నో ఇట్ ఈస్ డిజిటల్. ఏది ఫస్ట్ ఫిల్మ్? నేను నిప్పుకి జాయిన్ అయ్యాను గుర్చేది. సో ఫిలిం ఈజ్ వెరీ బెస్ట్ అని అడిగితే ఒక సెన్స్ ఆఫ్ భయంతో రెస్పాన్సిబిలిటీతో తీస్తాము. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చేసరికి ఇంకోటిది అంటున్నారు, కానీ మనం ఐఎమ్ నాట్ దట్ కైండ్. నేను అదే స్కూల్ ఇప్పటికీ ఫాలో అవుతాను. సో దట్ ఈస్ హ్యాపీ. అండ్ కంటెంట్ వైజ్కి వచ్చేసరికి కోవిడ్ తర్వాత పీపుల్ ఎవాల్వ్, వరల్డ్ సినిమా అందరికీ దగ్గరైంది, అన్నీ చూసేస్తున్నారు. థ్రిల్లర్స్ అయితే దే ఆర్ ఇమీడియట్లీ గెస్సింగ్ హూ డిడ్ ద కల్పిట్, హూ ఇస్ ద కల్పిట్ అన్నట్టు. సో ఏది ఏమైనా కానీ హ్యూమన్ ఎమోషన్స్ మటుకు మారవు. ఆ ఎమోషనల్ క్వశ్చన్ పట్టుకుంటూ ఎంటర్టైనింగ్ చేయగలిగితే వెరీ హ్యాపీ అని వీఆర్ ఇన్ దిస్ జోనర్ అంతే. బట్ టెక్నికల్గా ఎవ్రీ టైం అది కోవిడ్ వల్ల అని కాదు, ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ మారుతుంది. దానికి తగ్గట్టు మనం చెప్పే సినిమాకి, మనం చేసే కథలకి టెక్నాలజీ ఎంతవరకు వాడగలమో అంతవరకు వాడతాం, అంతే తప్ప వీ కాంట్ ఫోర్స్ఫుల్లీ ఇన్కార్పొరేట్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. కొంచెం అలాంటి వైడర్ స్పెక్ట్రమ్, వైడర్ కథలు అవి ఉన్నప్పుడు వీ కెన్ ఈజీలీ వాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి యాక్చువల్లీ ఇలాంటి సినిమా నేను జిమ్మే వాడలేను, అవసరం లేదు నిజమే. ఇంట్లో తీస్తున్నప్పుడు ఇంత పెద్ద క్రెయిన్ వేసి చేయలేం కదా. సో మనం ఓన్లీ గింబల్లు అవి. సో అలా ఇంకేమైనా ఎక్విప్మెంట్ వచ్చినా మనం కొత్తగా ఉన్న దాంట్లో ఏం చేయాలి, ఎలా చేయగలగాలి. ఇప్పుడు శర్వా గారితో షాట్ ఉంటుంది, ఆ అమ్మాయి ఎంట్రీ రాగానే ఇట్లా బ్యాక్, అది క్రియేటివ్గా ఆ రోజు భలే ఐడియా అనిపించింది. వెంటనే అది బాగా జరిగింది. అది ట్రాక్ మీద 2 బేస్లు వేసి తీసాం అది. సో ఉన్న దాంట్లోనే మనం ఎలా ఏం చేయొచ్చు ఏంటి అలా. అదే చాలా మంది డాలిజూమ్కి వెళ్ళిపోతారు, మీరు ఆ డాలిజూమ్ కాకుండా డాలిజం అలా రాదుగా. డాలిజం మనిషి ఇక్కడే ఉంటాడు, మారుతుంది. కానీ నేను మనిషితో పాటు వెళ్ళాను ఇక్కడ అలా. సో అవి మనం ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని అంతే. సో టెక్నాలజీ రోజుకి పెరుగుతుంది. ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటాం, రేపు ఇంకోటి పెరుగుతుంది. దాన్ని మనం వాడటం ఎలా, మన కథలకి ఎలా వాడతాం, ఉంది కదా అని వాడక్కర్లేదు. మ్యాక్సిమం ఐ గో ఫర్ లైవ్. అంతా మనకేం సీజీలు ఉండవు, ఎక్కడో కార్ పాసింగ్లు అవి తప్ప. అవి కూడా మాక్సిమం వ్యాక్యూమ్ వేసేసి లైవ్లో వెళ్ళిపోతుంటే బాగుంటుంది. సాక్షి కార్ రాదని చెప్పింది, షాక్ అయ్యాను. కార్ రాదా, సరే పెట్టి గ్రీన్ కార్డ్ పెట్టు అని చెప్పి. వాటికి తప్ప మనం అన్ని చాలా మినిమం సీజీలు అంతే. ట్రూ. అంటే అంత ఒకవేళ కార్ డ్రైవింగ్ మంచి జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు. అంటే అన్లెస్ ఇట్ ఈస్ రేస్ సీక్వెన్స్ కావాలంటే చేసింగ్లు అయితే తప్ప రన్ సీక్వెన్స్ వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే దే ఆర్ ఎవాల్వింగ్ కదా, చూస్తున్నారు బీటీఎస్ అనేది చూస్తున్నారు. ఓకే కార్ అంటే ఇంతే, లేదా బైక్ అంటే ఎదర పెట్టేస్తారు, వాళ్ళకి కూడా అర్థమైపోయింది. సో మరీ తెలిసిపోయేలా ఉంటే తప్ప పట్టించుకోవట్లేదు జనాలు. సో ఇందాక మీరు చెప్పారు కదా, లైక్ సామదూరం చిన్న కూడా పట్టుకుంటున్నారు ఆర్టిస్టులు. సో ఈ విషయంలో కేర్ తీసుకోవడం అనేది ఒక, అంటే ఇదేదో బడ్డన అనను, అది యాక్చువల్గా రైట్ఫుల్గా మీరు చేయాల్సిన జాబ్ అది, ఒక డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ. బట్ జనాలు ప్రతిదీ ఇట్లా పాజ్ చేసి చూడడం కానీ, అది ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్ జాబ్ కాదు అది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు చూసుకుంటారు. ఒక్కోసారి ఏమంటే బర్డెన్ ఎక్కువ. ఆ సీన్లో యాక్చువల్గా లాట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు మనకి. ఫస్ట్ మనం అలానే ఇప్పుడు ఇదేదో సమర్థించుతున్నాం అని కాదు, కానీ ఫస్ట్ మనం ఆర్టిస్టుల మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత కదా వెనక్కి వెళ్ళేది. ఈ లోపల ఏంటంటే నేను కొంచెం హడావిడి మంచిది, నేను కొంచెం ఫాస్ట్గా తీస్తాను. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ టు షూట్. అది మొత్తం ఆ సీక్వెన్స్ అంతా సెకండ్ హాఫ్ ఇమ్మీడియట్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళు పైన ఉంటారంటారు, కానీ పైన ఎగ్జాక్ట్గా రాజమండ్రి శాటిలైట్ లాగా ఉంటారా అని నరేష్ గారు ఆ డైలాగ్ మొదలెట్టడం, నవ్వటం, ఆగిపోవటం, 1 more అంటాం. ఆయన నవ్వుతున్నాడు కాబట్టి మొత్తం అందరు నవ్వటం. ఈ హడావిడిలో అది షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఈ క్లోజ్ పెట్టండి, వెనకాల నుంచో పెట్టండి, డన్ అయిపోయిందా, నెక్స్ట్ ఇంకెవరు ఇలా రియాక్షన్ తీయండి, కట్ ఇటు పెట్టు, వీళ్ళని పెట్టు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నించున్నారు. ఇంక మనకి అక్కడ ఆ హడావిడిలో వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ షార్ట్ చూడం కదా. సో అందుకని అది మిస్ అయింది అంతే తప్ప అది అందరూ చూసుకోవాలి. ఎక్కడో అలాంటి చెప్పేది ఇందాక ఎక్కడో చిన్నగా జరుగుతుంది. ట్రూ. అదే అంటే ఇప్పుడు ఆ కేర్ కూడా పెరిగింది కదా. అంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరున్నారు ఏంటి, అంతకుముందు మనకి కరెక్ట్గా చూస్తే కొన్ని సినిమాల్లో ఈవెన్ క్లాసిక్ హిట్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు
ఏదైతే ఇప్పుడు హీరో విలన్ మధ్య డిస్కషన్ అవుతూ ఉంటుందో హీరో వైపు వాళ్ళే ఉంటారు, విలన్ వైపు వాళ్ళే ఉంటారు. బికాస్ యా అంతే కొన్ని కొన్ని ఉంటాయి అవి. సో అంతకుముందు పట్టించుకున్నారు కదా, ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు పట్టించుకుంటున్నారు కాబట్టి మనం కొంచెం పట్టించు ఓకే, దానివల్ల మనం కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కాన్షియస్గా చేస్తాం అంతే. అండ్ మీ మ్యూజిక్ చాయిసెస్ గురించి చెప్పండి, ఎందుకంటే ఆ వివాహ భోజనం సాంగ్స్ నాకు ఇష్టం. ఏమోనండి, నాకైతే నా పాటలు నచ్చుతాయి, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది బాగాలేమంటున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు. అరే ఏం చేయాలి, సరే చూద్దాం. ఓకే, ఎందుకంటే నాకు వివాహ భోజనం సాంగ్స్ నేను బాగా ఇప్పటికి కూడా చాలాసార్లు వింటూ ఉంటాను పాట. సత్య లవ్ సాంగ్ అదంతా కూడా భలే అంటే క్యూట్గా అనిపిస్తాయి సాంగ్స్. సామాజిక వర్గాన్ని నాకు వచ్చేటప్పటికి కొంచెం అండర్వెల్మింగ్ అనిపించినాయి సాంగ్స్ ఎందుకో. ఇక్కడ ఏంటంటే కేరళ సాంగ్ బాగుంటుంది, బట్ ఏదైతే బ్రేకప్ సాంగ్, బ్రేకప్ ఇన్ ద సెన్స్ ఆ ఇద్దరి మధ్య అమ్మాయిల మధ్య వీళ్ళు నలిపోతున్న కైండ్ ఆఫ్ సాంగ్ వస్తుందో అది అంతగా ఎంగేజ్ చేయలేదు అనిపించింది. సో అసలు యాక్చువల్ మీరు మ్యూజిక్ చూస్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అసలు? సో అది ఇప్పుడు అదొక పెద్ద చాలా పెద్ద సముద్రం అది. ఎందుకంటే ఇప్పుడు భలే భలే అది కేరళ సాంగ్ బాగుంది, నాకు ఆ సంయుక్త సాంగ్ దర్శనమే సాంగ్ అది కూడా విపరీతంగా నచ్చింది. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అది డ్రంక్ సాంగ్, అది సేమ్ సామాజిక వర్గంలో కూడా నాకు డ్రంక్ సాంగ్ ఉంది, అయ్యో అయ్యో వాటుడు అని. సో ఇక్కడ ఏమనిపించిందంటే నాకు సిచ్యువేషన్స్ ఆర్ సేమ్. ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా వెనక కథ వేరే ఉండొచ్చు, ఆ మూమెంట్కి హీరోకి ఫ్రస్ట్రేషన్గా ఒక పాట కావాలి అంతే. అది మీరు తీర్మార్ కొడతారా, మెలడీ కొడతారా, ఏది అన్నది మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెన్ ఐ ఫస్ట్ హెర్డ్ దిస్ వర్షన్ ఆఫ్ ద సాంగ్ ఐ లైక్డ్ ఇట్, నాకు బాగా నచ్చింది. అందుకని ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ టేస్ట్ అందరికీ ఉంటుంది, కాకపోతే మనం ఒక 10 ట్యూన్లు వినేసి 11వ ట్యూన్ మనకు నచ్చేస్తుంది. సో ఆ 10 ట్యూన్ల కంటే ఇది అద్భుతంగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇది వింటే అప్పుడు దీని తర్వాత ఇంకో 10 వింటాము. వీ డోంట్ నో వాట్ వీఆర్, లేదా ఇంకా అదే రూమ్లో అవే వింటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు రిజెక్ట్ చేసినవన్నీ కూడా మనం వినాం కదా. ఇప్పుడు అలా అంటే లాస్ట్కి ఒక టైటిల్స్ కోసం 4th సాంగ్ ఒకటి చేసాం, అది చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు వినలేదు అనుకుంటారు, థియేటర్ అయిపోయే టైంకి వస్తుంది కానీ ఎప్పుడన్నా యూట్యూబ్లో అది రామ్ మిరియాల పాడాడు. యాక్చువల్లీ ఆ పాట ఇక్కడ పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు, అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి అది. బట్ దట్ సాంగ్ యాక్చువల్లీ అది నేను విశాల్కి ఫోన్ చేసి ఐ నీడ్ వన్ మోర్ సాంగ్, సో ప్లీజ్ గివ్ మీ అంటే అతను అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న ఆల్రెడీ అతని దగ్గర ఉన్న బిన్లో నుంచి ఒకటి తెచ్చిచ్చేది. ఓకే, సో అలా 4th సాంగ్ విశాల్ దగ్గర తీసుకొని అది బాగా అనిపించింది. బట్ యా ఐ హ్యాడ్ దట్. ఇప్పుడు ఇంకంతే, ప్రతి సినిమాకి మనం ఎవాల్వ్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మనం చేయించుకోవడం ఒకటి మన టాస్క్, ఇట్స్ మై జాబ్, ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాధానం కానీ దీనికి కానీ ఒక అట్లీస్ట్ ఒక 2 బ్యాంగర్స్ ఉండి బాగా వైరల్ అయ్యే సాంగ్స్ ఉంటే కాస్త బాగా హెల్ప్ అయ్యేది కదా సినిమాకి అనే ఇది ఒకటి వచ్చిందనమాట. అంతే, ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ కైండ్ ఆఫ్, ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అనుకునే స్టాండర్డ్స్ ఏంటంటే లైక్ వైరల్ అవ్వాలనే స్టాండర్డ్ ఉంటుంది కదా, ఆ వైరాలిటీ ఒకటి మిస్ అయింది. అట్ ద సేమ్ టైం మోర్ ఆఫ్ ఎంగేజింగ్ మ్యూజిక్ అనేది కొంచెం, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ ఎంజాయ్డ్ అలాట్, అది అసలు భలే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదే డిపెండ్స్, ఏవి కొంతమందికి ఇది అంటారు, కొంతమంది అది అంటారు. ఓకే విల్ సీ, దాన్ని వీ షుడ్ గో డీప్ అనమాట దాంట్లో. ట్రూ. ఓకే, సో ఒక సినిమా తాలూకా రిసెప్షన్ని అంటే లైక్ ఇది ఆడియన్స్ రివ్యూస్ కావచ్చు, లేదంటే క్రిటిక్స్ రివ్యూస్ కావచ్చు, మీ అనాలిసిస్ ఏముంటుంది వాటి మీద పోస్ట్ రిలీజ్? మొత్తం వింటాము, చూస్తాము, చదువుతాము, వాళ్ళు ఏం చెప్తున్నారు. ఓకే, పాజిటివ్స్ ఇగ్నోర్, అసలు అవసరం లేదు మనకి. నెగిటివ్స్ ఏంటి, ఓకే, సో దట్ నెక్స్ట్ టైం వీ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ నెగిటివ్స్ అంతే. సో ఆ నెగిటివ్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ వీళ్ళు వాళ్ళు ఏవి రాశారు అంటే కంటెంట్ వైజ్ ఏమైనా అన్నారా, సో దట్ నెక్స్ట్ టైం ఆ కంటెంట్లో అది ప్రొడక్షన్ వాల్యూస్ అన్నారా, సో మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, లేకపోతే మ్యూజిక్ అన్నారా, సో ఓకే ఎలా మ్యూజిక్ మీద మనం ఇంకా ఆ టైంకి ఇంకా ఎలా వైరల్గా ఉండేవి వెళ్దామా అని అవి కూడా చేయాలి. ఇవి కేరళ సాంగ్ మా భాను వాళ్ళు కూడా తిట్టారు నన్ను, మరీ తెలుగు అచ్చ తెలుగు వాడిచ్చేసేవాది అని. నాకు నచ్చింది, బాగుంది కేరళ సాంగ్. అంటే ఐ ఫెల్ట్ ఓకే, ఇట్స్ ట్రెడిషనల్ వే ఆఫ్ టెల్లింగ్, మా లాంగ్వేజ్ మీద నాకున్న ఓ చిన్న లవ్ అన్నట్టు. బికాజ్ రామజోగి సత్యనారాయణ అచ్చమైన తెలుగులో రాస్తారు, సో ఐ లైక్ డిట్ అంతే. సో అలా ఇంక ఎక్కడైతే ఏమి ఉన్నాయో మీరు అన్నట్టు వాల్యుయేషన్ ఆర్ అనాలిసిస్ అవన్నీ చూసుకొని ఓకే ఈసారి ఇవి చేయకుండా ఇంకొంచెం ముందుకెళ్దామని. ఖచ్చితంగా దానిలో ఇంకోటి ఏదో చెప్తారు, మళ్ళీ అది కాకుండా ఇంకోటి. లేదు ఖచ్చితంగా, అంటే ప్రతి సినిమాలో ఏ సినిమాకి తప్పు చెప్పకుండా ఉండవు. 200 వెళ్ళిపో అని ఎవడు రాయడు, అందులో కూడా ఏదో ఒకటి ఉంటుంది. చాలా రేర్ కేస్ సినారియోస్
అలాగా నాకైతే ఎప్పుడు ఎక్కడ ఒక్కటి చెప్పాలి. నాకు లాస్ట్ అయితే మహారాజాకి అసలు నెగిటివ్ రివ్యూస్ చూడలేదు నేను. నెగిటివ్ రివ్యూస్ అని కాదు, దానిలో కూడా మైనస్ పాయింట్స్ అనేది రాస్తారు కదా, అది చాలా తక్కువ. ఒకటనే ఉంటుంది, అదే జీరో అసలు మైనస్ అనేది సినిమాకి రాయరు కదా. అది నేను అంటే 100% యాక్సెప్టెన్స్ అయితే ఆ సినిమా సేమ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంతే. ఇప్పుడు మీలో ఎన్ని మంచి విషయాలు ఉన్నా ఏదో నెగిటివిటీ ఉంటుంది, ఆర్ ఏదో నెగిటివ్ పాయింట్ ఉంటుంది, ఏదో నచ్చని విషయం ఉంటుంది. అలా అందులో ఏదో ఒకటి అలా అది అచీవ్ చేయడం కష్టం కదా. అది చూద్దాం. అది అవతారంలో కూడా తప్పులుంటాయి, బాహుబలిలో కూడా తప్పులుంటాయి అని చెప్తారు కదా మన వాళ్ళు. మనం అవి చూడం, మనం మామూలుగా ఎంజాయ్ చేసామా అంతే అనే కదా మనం. అది ట్రూ. సో రామ్, మీకు ఒక రైటర్గా లైక్ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాల ప్రభావం, లేదంటే మీరు చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న దర్శకుల ప్రభావం అనేది ఉండడం అనేది కామన్, ఉండాలి కూడా. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మీకంటూ ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ధోరణితోనే ఉంటారు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే. సో ఈ ప్రభావం అనేది మీ మీద పడకుండా, అంటే ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా కంప్లీట్గా వాళ్ళలాగా తీశారు అనే ఒక పేరు రాకుండా, ఇది రామబ్బరాజు మార్క్గానే ప్రూవ్ చేసుకోవాలి అనుకునేది అలాగా ట్రాన్సిషన్ అలా చేస్తారు మీరు. అదే ఇప్పుడు నాకు పూరి జగన్నాథ్ గారు చాలా ఇష్టం, కానీ నేను ఆయనలాగా ఏమి ఆయన సినిమాలు కానీ ఆయన స్టైల్లో ఏమీ చేయట్లేదు. సో అంతే, మనకి నచ్చిన వాళ్ళు మనం సినిమాలు చూస్తాం. ఇప్పుడు వినాయక్ గారి సినిమాలు విపరీతంగా చూసాము, సీను వైట్ల గారు చూసాము, అంతకుముందు మరి వెనక్కి వెళ్తే ఈవీ గారి, జంజాల గారు వీళ్ళు చూసాము. అందులో ఉన్న కామెడీ అండ్ అవి పట్టుకున్నాం తప్ప వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇది మనం తీసుకోలేదు. సో ఇప్పుడు రాజమౌళి గారికి చూస్తాం అందరం, మనం ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఈగ తీస్తానండి అంటే ఫస్ట్ కొడతారు. సీజీలు అవన్నీ తెలియాలి కదా, మనం తెలిసినా దాన్ని మళ్ళీ చేయించుకోవడం. ఇప్పుడు అందరి బ్రెయిన్లో కథ ఊహించుకుంటారేమో బాహుబలి లాంటిది ఏదో ఒకటి, కానీ అది మనం అర్థమయ్యేటట్టు విజువల్ ఎఫెక్ట్స్ అతనికి సీజీ వాళ్ళకి చెప్పి అతని నుంచి అవుట్పుట్ తీసుకురావాలి కదా. ఆ టాలెంట్ అందరికీ ఉండాలి. సో దట్స్ వై దే ఆర్ ఇన్ దట్ లీగ్. వాళ్ళు అందుకే పెద్ద పెద్ద డైరెక్టర్లు అనేది. మనం మన కథల్ని మనం ఎంత బాగా చెప్పగలుగుతాం అని మీరు అన్నట్టు మనకు ఒక మార్కో ఏదో అంటే, ఇప్పుడు నాకు లక్కీగా ఈ 3 సినిమాలు చూసినా ఏమన్నారు, క్లీన్ ఫ్యామిలీ, ఇందాక మీరు అన్నట్టు ఫ్యామిలీ వాల్యూస్కి పెద్దపీట వేస్తున్నాడు అంటే వెరీ హ్యాపీ. నేను నా టార్గెట్ కూడా అదే. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ అప్బ్రింగింగ్ అండ్ ఇది. సో వాళ్ళందరూ ఇప్పుడు మా అత్తలు, పిన్నులు, బాబాయిలు వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి అరే బాగా తీసేవరా అంటే ఐ విల్ బీ హ్యాపీ. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు మీరు మీ అమ్మగారితో వెళ్ళారు. సో నా సినిమాకి అమ్మలు, అమ్మమ్మలు అందరు కలిసి వెళ్ళి చూస్తే ఐ విల్ బీ హ్యాపీ. సో ఇది నాకుంటే అరే ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చురా, పిల్లలకి కళ్ళు ముయ్యక్కర్లేదు, చెవులు ముయ్యక్కర్లేదు అనుకుంటే చాలా. ఓకే. సో ఇప్పుడు మీకున్న బ్యాంక్ ఏంటి రామ్? ఒక కంటెంట్ బ్యాంక్ లాగా ఎన్ని స్టోరీస్ ఉన్నాయి? ఐడియాస్ అవి ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ పెద్ద రిజర్వ్ బ్యాంక్ మా బాను ఉన్నాడు, స్టేట్ బ్యాంక్ మా నందు ఉన్నాడు. సో ప్రాబ్లం లేదు, అది పెద్ద ఇష్టం లేదు. పెద్ద బ్యాంకులు ఉన్నాయి, పెద్ద బ్యాంకులు ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంకులు ఉన్నాయి, నాకు ప్రాబ్లం లేదు. ఓకే. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా డైరెక్టర్స్ అయిపోయి వాళ్ళు అయ్యారు, ఆల్రెడీ అవుతున్నారు. బాను అయ్యాడు, నందు కూడా అవుతాడు. ఓకే, అది ఓకే. మా ఈక్వేషన్ అది ఉంది. అది సెపరేట్ కుంపటి, ఇది ఉమ్మడి కుంపటి అంతే. బట్ ఇన్ కేస్ వాళ్ళు అసలు మీకు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఓకే, మనం నా ఐడియాస్ ఇవ్వకుండా నాకున్నాయి, అది మెల్లగా డెవలప్ చేసుకుంటూ ఉంటాను. లేదా ఇంకో ఇచ్చినా నాకు ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ రెడీ టు. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసిన ఇన్స్టెన్సెస్ ఏంటంటే, ఇప్పుడు విజయభాస్కర్ గారి, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అనేది హిలేరియస్ ఎంజాయ్ చేసిన సినిమా. అవును, కట్ చేస్తే ఎప్పుడైతే త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అయిపోయారో విజయభాస్కర్ గారు కొంచెం డౌన్ అయిపోయిన సిచ్యువేషన్. అవును. అలాగే అంత మేబీ ఆ టైంకి అంటే అప్పుడు పైగా నాకు తెలిసి ట్రాన్సిషన్ స్టేజ్, ఇండస్ట్రీ కూడా కొంచెం మారుతున్న, ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ మారడం ఇవన్నీ జరగడం వల్ల అయింది అలా జరిగింది. నాకు ఆ ఇష్యూస్ ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. ప్రాబ్లం కాదు, వస్తాయి కదా, ఆ కాన్ఫిడెన్స్ మనం ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది ఐ హ్యావ్ ఎ క్లారిటీ. ట్రూ. సో అంటే మీకు ఎలాగ ఒక స్పెసిఫిక్ ప్లాన్లా ఉందా, ఇన్ని సినిమాలు తీయాలి ఇన్ని ఇయర్స్లో అలాగే ఉందా, లేదంటే జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో? అస్సలు లేదు. ఐ వాంట్ టు డూ మామూలుగా హ్యాపీగా మన జోనర్ సినిమాలు చేసుకుంటూ, వీలైతే త్వరలో ఏదన్నా ప్రొడక్షన్ సైడ్ కూడా ఐ విల్ బి ఓకే. ఐ విల్ సపోర్ట్ మీ టీమ్తోనే. ఐ విల్ సపోర్ట్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ టు బికమ్ డైరెక్టర్ అండ్ ఐ విల్ అది కూడా నేను బాను నందు విల్ బీ బ్యాక్ ఎండ్. మా కథలే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే హ్యాపీగా ఒకటి చేసుకొని ఒకటి వాళ్ళ చేతి చేయించి రిలాక్స్గా. సూపర్.
ఓకే. అయితే అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే ప్రొడక్షన్ హౌసెస్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్న ప్రస్తుతం తీరు, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఇమీడియట్ నెక్స్ట్ మీకు మైత్రితో ఉంది, అవును. లేదంటే చాలా మంది డైరెక్టర్స్ అప్రోచ్ అవుతూ ఉండొచ్చు. ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు. వివాహ భోజనం ముందు సిచ్యువేషన్ రామరాజు దట్స్ వాట్. అందుకే ఆ సిచ్యువేషన్లో అన్నేళ్ళు చూసాం కాబట్టి ఐ నెవర్ ఫీల్ దట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మీరు సక్సెస్ అన్నప్పుడు ఐ డోంట్ టేక్ ఇట్ as a సక్సెస్. ఓకే, ఐ డిడ్ ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను, అది పాస్ అవ్వాలి ఫస్ట్ అంతే. ఈ క్లాస్ పాస్ అయ్యానని ఎంతసేపు 5 నిమిషాలు అంతే. రేపు మళ్ళీ సెలవులు అయిపోగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ పుస్తకాలు పట్టాలి. సో ఇప్పుడు అదే ప్రాసెస్ అంతే. ఇక్కడ ఏమైపోయిందంటే ఒకప్పుడన్నా ఆ ఇది ఉండేదేమో, ఇటు బ్యాక్ టు బ్యాక్ కొట్టాడు ఇక్కడ ఎవ్రీ సినిమా కొట్టాలి అంతే. ఎవ్రీ ఫ్రైడే పరిగెత్తాలి. ఎందుకంటే ఆ ఫ్రైడే మనతో పాటు ఈసారి చూశాను నేను, ఈ శుక్రవారం నాకు హేమీలందరూ వచ్చారు. నాకు భయం అయింది, ఈసారి ఎవరు వస్తారా టెన్షన్లో వాళ్ళందరూ. బట్ ఫస్ట్ నుంచి అనుకున్నట్టు దిస్ ఫెస్టివల్, నేను ప్రతి ఇంటర్వ్యూలో అది మీకు కూడా అప్పుడు అన్నట్టు చెప్పేది, ఇట్స్ ఫిలిం ఫెస్టివల్. అండ్ నేను ఫస్ట్ నుంచి అనుకున్నది అందరితో పోటీగా రాలేదు, అందరం కలిసి వచ్చి నవ్విద్దాం అని నేను అనుకున్నాను. అందరం నవ్వించాం. అండ్ మా క్యాంపెయిన్ మొదలుపెట్టినట్టు శర్వా సంక్రాంతి, శర్వా ఎప్పుడు సంక్రాంతికి వస్తే శర్వా సినిమాతో పాటు అన్ని సినిమాలు అన్నట్టు అది మళ్ళీ ప్రూవ్ అయింది. సో వెరీ హ్యాపీ దానికైతే. ఓకే. కానీ అంటే మీకు ఒక రైటర్గా చెప్పండి, ఇప్పుడు చాయిసెస్ ఇప్పుడు వరకు మీకున్న స్పాన్ వేరు. అంటే రామరాజుని నమ్మి ఇంతవరకు పెట్టగలం. అవును, దానికి ఖచ్చితంగా ఒక లిమిట్ ఉంటుంది. అవును, అది 20 crore 30 crore వాట్ ఎవర్, ఒక లిమిట్ ఉంటుంది. సినిమా ఒక సక్సెస్ పెరిగే కొద్దీ ఆ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. అది స్పాన్ అనేది నేను ఐ డోంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పాన్ అని నేను అనుకోను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్న ఈ ఓటీటీ కల్చర్లో మహా అంటే ఆ ఓటీటీ వాడు ఓకే వీటి సినిమా నేను కనీసం చూడొచ్చురా అనుకుంటాడేమో, కొనొచ్చు కూడా కాదు. ఇప్పుడు అలా లేదు. ఇంతకు ముందులాగా ఓకే పలానా రామరాజు పలానా హీరో చేస్తున్నారంట, ఓకే ఇమ్మీడియట్గా ఇదిగో ఈ డబ్బులు తీసుకో సినిమా ఇచ్చే అన్నట్టు లేదు. పాపం ప్రొడ్యూసర్ల బాధలు నాకు తెలుసు. సో ఇప్పుడు అదేం పెరగదు. ఇప్పుడు ఏముంటుంది, మనం చేసే కథకి ఎంత కావాలో అంత మళ్ళీ పెట్టించుకొని చేయడమే అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది హిట్ కొట్టాం కదా అని చెప్పి 10 కోట్ల కథని 20 కోట్లు పెట్టి తీయమంటాం కూడా కరెక్ట్ కాదు. మనం ఏదైతే కథ అనుకుంటున్నామో ఆ కథకి సరిపోయి తీసామనుకోండి, రేపు పొద్దున ఆ ప్రొడ్యూసర్కి ఆ పెట్టిన డబ్బులు వచ్చేస్తే ఇట్స్ సూపర్ హిట్ అంతే. మీరు హిట్ ఏ కొలమానంలో కొలుస్తారు? కంటెంట్ వైజ్ కొలుస్తారా లేక డబ్బులు వైజ్ కొలుస్తారా? రెండిట్లో మనం హిట్ అవ్వాలన్న దాంట్లోనే మనం ఆలోచించాలి. ఓకే అంతే. బా, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా మంది ఒక ఫస్ట్ 1 or 2 ఫిల్మ్స్ ఒక 5 crores 10 crores లో తీసి ఇమీడియట్ నెక్స్ట్ సినిమా పాన్ ఇండియాలని లేదు అంటే ఆ టైంకి వాళ్ళకి పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరో రావచ్చు, ఆ కథ అలా ఉండదు, దొరికినా కూడా అది ఒక్కోసారి మిస్యూటిలైజేషన్ లాగే అవుతుంది. అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళ. బట్ అంటే మీ పర్స్పెక్టివ్ నా క్లారిటీ ఏంటంటే మనకున్న కథకి తగ్గట్టు మనం పెట్టించుకొని మన సినిమా ప్రొడ్యూసర్ ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతుంది. బికాజ్ ఐ ఆమ్ ఏ ప్రొడ్యూసర్స్ గై. నేను ఫస్ట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఎవరు ప్రొడ్యూసర్కి పనిచేసే వాళ్ళే. అంటే డైరెక్టర్ కోసం పనిచేస్తున్న డైరెక్టరే ప్రొడ్యూసర్ కోసం పనిచేస్తారు. సో వీఆర్ ఆల్ అతను డబ్బులు పెడితే కదా మనం అందరం చేస్తాం. సో దాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటూ చేసుకుంటాం అన్నది చూస్తే చాలు. దట్ ఈస్ మై మెయిన్. లేదు, ఎందుకంటే కాన్వాస్కి తగ్గట్టుగా బడ్జెట్ అనేది చాలా క్రూషియల్ డిసైడ్ అవ్వడం. నారి నడుముతారు ఉందండి. ఇప్పుడు ఈ సినిమాకి 100 కోట్లు పెట్టలేం కదా, అంతే. లేదు, ఇప్పుడు ఏమైపోతుందంటే రామ్, మీకు ఒక క్లారిటీ ఉండి ఓకే నేను ఎంతలో తీయాలి, అప్పుడే అనిల్ సుంకర సేఫ్ అవుతారు, లేదంటే సినిమా సేఫ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవుతారు, నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే లేదు మనం ఏదో పెద్ద సినిమా తీసేస్తున్నాం, ఇది ఇంకా పెద్ద హిట్ అయిపోద్దేమో, ఇప్పుడు ఇక్కడ ఫలానా సెట్లో నాకు ఇక్కడ కుదరలేదంటే ఇంకా బిగ్గర్ సెట్కి వెళ్ళిపోదాం అనే కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో చాలా మంది ఏంటంటే తెలియకుండా ప్రొడ్యూసర్స్ మీద అది బిఫోర్ కోవిడ్ ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు మారిపోయిందిగా, మన చుట్టుపక్కల చెప్తున్నారుగా, మనకే తెలుస్తుందిగా ఓటీటీ ఎంత జరుగుతుంది. ఇప్పుడు మనం రిలీజ్ డేట్ అనుకుంటాం, లేదు తూచివాడు ఇప్పుడే అంటాడు, వాడి దాని ప్రకారం మనం వేయాలి. సో ఇంకా అవన్నీ తెలుస్తున్నప్పుడు మనం కూడా కొంచెం రియాలిటీలో ఉండాలి అంతే. మళ్ళీ ఆ సర్కిల్ మారే వరకు మళ్ళీ ఆ ఓటీటీ అవసరం లేకుండా డైరెక్ట్ థియేటర్కల్ రెవెన్యూ మీద మళ్ళీ డిపెండ్ అయ్యారు అంతే. ఓకే. బట్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఇందాక అంటే మీరు ఎంత టు యువర్ రియాలిటీ ఉన్నప్పటికీ కూడా యూ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ ఐడియాస్ యాజ్ వెల్. సో దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా యూ విల్ గో విత్ దట్ ఫేస్ అంటే ఆ టైం వచ్చేంతవరకు. ఇప్పుడు నాకు ఉన్నాయి 2-3 ఉన్నాయి పెద్దవి విజయాలని, బట్ ఇట్స్ టూ ఎర్లీ. పీపుల్ షుడ్ బిలీవ్ మీ. ఆడియన్స్ దగ్గర మనం నమ్మకం సంపాదించుకోవాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఉన్నారు, ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ అందరికీ. బికాజ్ ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీస్ అందరూ కదలడానికి రెడీగా ఉన్నారు.
ఆ సినిమాని బ్రహ్మరథం పెట్టారు. సో అలా మనం కూడా ఆ ఇది తెచ్చుకుంటే మనకంటూ, సో దట్ అప్పుడు మనం కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే అంత ఇమేజ్ ఉన్న అయినప్పుడు కూడా మన శంకర్ ప్రసాద్ సినిమా 30 కోట్లను తీశారు సినిమా. అదే సూపర్, అదే కదా దానివల్ల ನಾವು దే ఆర్ హ్యావింగ్ బ్యూటిఫుల్ ప్రాఫిట్స్. ట్రూ 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 ఎంజాయ్ చేస్తున్నారు అంతే. అలానే మనం కూడా ఏదో ట్రై సో చేయాలి. మీరు మీ హీరోస్తో ఈక్వేషన్ ఎలా ఉంటుంది? వెరీ ఫ్రెండ్లీ. అదే చాలా అంత ఫ్రెండ్లీగా నేను వేరే డైరెక్టర్స్ ఎవరితో చూడలేదు. నిన్న శర్మ చాలా పెదమండ కొడుకు అనబోయి పెదమండ వారు అనబోయి వెరీ మనది ఏముంది, నో కాంట్రవర్సీ, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పని చేయించుకుంటూ వెళ్ళిపోతుంటాం అంతే. ఎందుకంటే ఈవెన్ శ్రీ విష్ణు గారు చాలా ఫ్రెండ్లీగా ఆయన మాట్లాడుతున్నారు. విష్ణు గారు ఇస్ లైక్ ఆల్రెడీ ఒక సినిమా చేసాం అండ్ ట్రావెల్ ఉంది. సో శర్మ గారు కూడా సినిమా అంతా అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా సో ట్రావెల్ ఉంటుంది. ఈ మధ్యకాలం మీదే చూస్తుంది అలాగే హీరోస్ ఎంత అంటే అదేదో డీమీనింగ్ అని కాదు కానీ అరే తురే అని పిలుచుకునే రేంజ్ ఒకటి మీ దగ్గర చూస్తుంది నేను. మేబీ మనం కూడా అంతే. నేను కొంచెం టాకిటివ్ పర్సన్, మాట్లాడేస్తూ ఉంటాను. వాళ్ళు ఒకవేళ రెసిప్రోకేట్ అయ్యి బాగా మాట్లాడితే ఓకే. బేసిక్గా అందరు బాగానే ఉంటారు. కొంతమంది హీరోలు బేసిక్గా ఇంట్రోవర్ట్స్ ఉంటారు. మనం ఆ ఐస్ బ్రేక్ చేసి కొంచెం వెళ్తే హ్యాపీ. ఓకే అంటే బాగా అనిపించింది అది. ఎందుకంటే మరీ గార్లు గీర్లు అది బాగా ఇదైపోయి మంచిగా శర్వ బేసిక్ అంత ఓపెన్ అప్ అయ్యి ఆన్ స్టేజ్ స్పీచ్ చాలా రోజులు అవుతుంది అతను కూడా చూసి. కూల్ అంటే మీరు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్ అరే ఇంటర్ అలానే చూడండి, నాకు అర్థం కాదు. తర్వాత ఎందుకు ఆవిడ మంజుష గారు అడిగారు ఇద్దరు హీరోల్లో ఎవరు హీరోయిన్లతో ఎక్కువ అంటే వాళ్ళు నిజంగా ఉంటారు. నేను వేస్ట్ అంటే అనేసారు. మరి అంటే తెలుస్తుంది కదా నిజంగా అలా. మీకు ఇప్పుడు నేను అక్కడ ఉండి చెప్తున్నాను, నేను లేకుండా మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వీ నెవర్ హర్డ్ ఎనీ రూమర్స్ ఫ్రమ్ దిస్ టూ జెంటిల్మెన్. ఓకే సో సూపర్ రామరాజు, వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. ఎందుకంటే అంటే సంక్రాంతి సినిమాలు చాలా వస్తున్నాయి, అందులో 5వ సినిమా ఇది వచ్చింది. ఏమవుద్దా ఏంటనే సిచ్యువేషన్లో మీతో మీరు కానీ అనిల్ గారు కానీ శర్వ గారు కానీ ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. లేదు ఇది ఈ సంక్రాంతికి వస్తే నెక్స్ట్ సంక్రాంతి దాకా మాట్లాడుకునే సినిమా అని అనేటప్పటికి ఇదేంటి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని అని కూడా అనుకున్నాం. ఒకటి హ్యాపీ, తర్వాత రియలైజ్ హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే సంక్రాంతి రావడం ఒక ఇంత ప్లస్. ఎందుకంటే ఆ నేమ్ బోర్డులో మన పేరు ఉంటుంది. మిగతా పండుగలకి వచ్చినవి మాట్లాడుకుంటారేమో, అప్పుడెప్పుడో దీవాళికి అమరణ వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది అంటే, కానీ సంక్రాంతి మటుకు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కదా. 25 సంక్రాంతికి ఇది వచ్చింది, 26లో ఇది 5 వచ్చినాయి, అందులో నారి కూడా ఉంది అలా. సో అదొకటి, అదేదో సెంచరీ కొడితే లాట్స్ లో బోర్డు మీద రాస్తారు కదా, అలా బోర్డు పెట్టి ఎక్కడో ఒకటి రాసినట్టు అనిపించింది. వెరీ గుడ్ అనుకున్నాను. సో మీ క్లారిటీ అనేది ఇంకా హ్యాపీ ఫర్ ద ప్రొడ్యూసర్స్, ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ కూడా శ్రీ విష్ణు గారితోనే కాబట్టి అది కూడా మళ్ళీ సేమ్ నరేష్ గారు శ్రీ విష్ణు గారి కాంబినేషన్ కాబట్టి ఇంకా కొంచెం ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పటిదాకా అండర్ డాగ్, ఇప్పుడు కాదు ఇంకా మీకు ఆ స్కోప్ లేదు ఇప్పుడు. అవునా? అయ్యో లేదులేండి, చూద్దాం. అదే నిజంగా లేదు, బట్ యా ఇట్ విల్ రీచ్ దట్స్ వాట్. ఎందుకంటే ఇప్పటిదాకా అండర్ డాగ్ నిజంగా సమాజ వర్గంలో కానీ ఇది కానీ, ఎందుకంటే ఇది ప్రమోషన్స్ చేయకపోవడం అండర్ డాగ్. అదేమో కంప్లీట్ గా మీరు అన్నట్టు ట్రైలర్ ఎలా కట్ చేయాలో కంటెంట్ చూపించలేం కాబట్టి దాని ట్రైలర్ అలా కట్ చేయాల్సి వచ్చిందని మీరు చెప్పారు రీజన్. అది ఏ ముహూర్తాన్ని బయటకు వస్తుందో చూడండి, మళ్ళీ అండర్ డాగ్ అయినా ఆశ్చర్యం లేదు. సో దట్స్ వాట్. సో రెండింటికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా ద్వితీయ యజ్ఞం అంటారు కదా, అది కూడా దాటేశారు. బేసిక్ దాన్ని రెండు అంటారు, తెలుగులో ద్వితీయ యజ్ఞం, ఇంగ్లీష్ లోనేమో సెకండ్ సినిమా సిండ్రోమ్ అంటారు. సో ఇప్పుడు అది కూడా దాటేశారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే శ్రీ విష్ణు నరేష్ గారి కాంబినేషన్ మీదే అనగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, పట్టించుకుంటాం. సో లుకింగ్ ఫార్వర్డ్ సక్సెస్ కోసం ఇలాగే కంటిన్యూ అవ్వండి అండ్ అలాగే గ్రౌండెడ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ టైం.